భగవంతుడి పట్ల శ్రద్ధ, నమ్మకం, ఆయన ఒక గొప్పతనం ఇవన్నీ మేబీ కొంతకాలానికి ఆహ్, మనం అనుకున్నట్టుగా మన జీవితం వెళ్తున్నా, మనం కోరుకున్నవి తీరుతున్నా, లేపోతే జీవితంలో అప్పుడప్పుడు వచ్చిన కష్టాలను బట్టి, మన చేతుల్లో నిజంగా ఏమీ లేదు మనం అనుకుంటాం గానీ, ఆహ్, పైన ఒక సుప్రీం పవర్ ఉంది. ఆయన చేతుల్లోనే మొత్తం ఉంది అని అనిపిస్తుంది. ఇవన్నీ కొద్దిగా సాధ్యమవుతాయి. మనం చేసే నోములు, వ్రతాలు, జపాలు వీటన్నిటి బట్టి. కానీ భగవంతుడి పట్ల ప్రేమ కలగటం అనేది ఉంది చూసారా? అది చాలా రేర్ అసలు. అసలు ఆ ప్రేమ అనే వర్డ్ ఆయన్ని ప్రేమించగలగడం నిస్వార్థంగా, ఆయన కోసం ఏమైనా చేయగలగడం, ఆయన తప్ప వేరే వేటిని కోరుకోలేకపోవడం, ఆయన లేకపోతే ఉండలేకపోవడం, ఆయన గురించి ఆలోచించకపోతే రోజు గడవకపోవడం, ప్రతి దాంట్లో ప్రతి క్షణం ఆయన్ని చూడగలగడం, ఆయన తర్వాతే ప్రతిదీ అని అనిపించడం, ఇవన్నీ అంత సులభంగా వచ్చేటువంటి లక్షణాలు కాదు. అంత ఈజీగా, తేలిగ్గా డెవలప్ చేసుకునే క్వాలిటీస్ కానే కాదు అసలు ఇవి. కొన్ని జన్మలు పట్టేస్తుంది చాలా మందికి భగవంతుడిని ఇదిగో ప్రేమించడం. నువ్వు మొక్కలు వేసుకునేటప్పుడు కిందే పెట్టుకో, మొక్కలకి కింద డస్ట్ పడి. Deepa, your microphone is on. నేను మ్యూట్ చేశాను అది, నో ప్రాబ్లం. సో ఇవి కలగటం, ఈ ప్రేమ కలగటం అనేది ఉంది చూసారా, అది చాలా రేర్ అన్నమాట. ఆ ప్రేమ మళ్ళీ ఎలాంటి ప్రేమ? నిస్వార్థమైన ప్రేమ. ఏమైనా చేసేస్తాను నేను భగవంతుడి కోసం, నన్ను నేను పూర్తిగా అర్పించేసుకుంటాను, నా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు అనేది చాలా సహజంగా తల్లికి పిల్లల పట్ల వస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్. పిల్లలకి ఏదైనా అయినప్పుడు, పిల్లలు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నాకేమైనా పర్వాలేదు, పిల్లలకి ఏం కాకూడదు అనే ఆలోచన అక్కడ ఒక్క చోట మనకి సహజంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య, సిబ్లింగ్స్ మధ్య కూడా కనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్రేమ. ఎక్కువగా తల్లి పిల్లల మధ్య కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రేమ కలగడం అనేది చాలా 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 కష్టం అండి. అది కేవలం శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా వినడం, చదవడం, ప్రతిరోజు నామజపం చేయడం, ఆయన్ని ఆయన మీద ధ్యానం చేస్తూ నామజపం చేయడం, ఆయన యొక్క లీలల్ని వినడం, ఆయన యొక్క నామం యొక్క గొప్పతనాన్ని వినడం, శ్రీమద్ భాగవతాన్ని పూర్తి శరణాగతితోటి చదివినప్పుడే ఈ ప్రేమ మనకి భగవంతుడి పట్ల మర్చిపోయినటువంటి ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. కొత్తగా ప్రేమ పుట్టడం కాదు. కొత్తగా ప్రేమ, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ అనేది ఏదో ప్రభుపాద్ వచ్చి కొత్తగా తయారు చేశారు దీన్ని, ఒక కల్ట్ లాగా, ఒక సెక్ట్ లాగా అని అనుకుంటారు. కాదు, ఇది సనాతన ధర్మం. ఇది ముందుగానే ఉంది. శ్రీల ప్రభుపాద్ లీలామృత చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన కేవలం లాజిస్టిక్ గా డబ్బులు, ఈ వ్యవహారాలు, డొనేషన్స్ వీటన్నిటికీ ఒక లయబిలిటీ ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి అని ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో రన్ చేస్తే ట్రాన్స్పరెంట్ గా, ప్రతి ఒక్కళ్ళు అకౌంటబుల్ గా ఉండేటట్టుగా దీన్ని మిస్యూజ్ చేసుకోవడం తక్కువైపోతుంది. లేకపోతే ఫెయిత్ అనే విషయాన్ని, భగవంతుడు అనే విషయాన్ని చాలా ఈజీగా మిస్యూజ్ చేసేసుకుంటారు. తర్వాత తరాల వాళ్ళు, ప్యూరిటీ లేని వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోకి వస్తారు. చాలా మంది కేవలం భక్తితోటి ఈ మార్గంలోకి రారు. దీన్ని బిజినెస్ గా చేసుకుందాం అని కూడా చాలా మంది దూరుతూ ఉంటారు. దూరి దీంట్లో బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. ఏముంది, మీరు చక్కగా ఒక తిలక్ పెట్టుకొని, శారీ కట్టుకొని, చక్కగా భక్తుల్లాగా నటిస్తూ మీరు టెంపుల్ ముందు ఒక స్టాల్ ఏదైనా పెట్టారనుకోండి, అందరూ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అయ్యో ఈ డివోటీ, మనం వెళ్ళి వీళ్ళ దగ్గరే కొనుక్కుందాం, వీళ్ళని నమ్మచ్చు అని ఒక అండర్లైనింగ్ గా ఒక ట్రస్ట్ కష్టపడకుండా లభించేస్తూ ఉంటుంది. సో కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో వీటన్నిటి నుంచి భవిష్యత్తు తరాలని కాపాడడం కోసం ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసి, దానికి జీబీసీస్ ని పెట్టి, గవర్నింగ్ బాడీ కమిటీస్ ని పెట్టి, వాళ్ళకి రెగ్యులర్ గా మీటింగ్స్ పెడుతూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడానికి లేదు అన్నట్టుగా చేశారు. కానీ ఇది మన సనాతన ధర్మం. సో శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడే రాశాడు. 18 పురాణాలు రాసిన తర్వాత రాసినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. ఆయన అవి రాసిన తర్వాత కూడా ఆయనకి తృప్తి చెందక
నేనే జనాలని తప్పుదోవ పట్టిస్తున్నానని శ్రీమద్ భాగవతాన్ని రాశాడు. సో మనం నిజానికి మహాభారతం చదువుతున్న అనితా మాత్రకి తెలుసు అది ఎంత పెద్ద గ్రంథమో. దాన్ని చదవడానికి మనకి కనీసం ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు పట్టేస్తుంది. చదివిన దాని తర్వాత గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. సో ఇట్లా 18 పురాణాలని చదవడం, గుర్తుపెట్టుకోవడం, ఎనలైజ్ చేయడం ఇవన్నీ చాలా కష్టమైన పనులు. సో అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. శ్రీమద్ భాగవతాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని దాన్ని ఆచరణలోకి పెడితే చాలు, మనకి అన్నిటి యొక్క సారం దాంట్లో లభిస్తుంది. సో మనం శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకోగలగడం నిజంగా మన అదృష్టం. మనం లాస్ట్ సెషన్ లో ఎక్కడ ఆపాము అంటే, భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే అది ఎవరి వల్ల కాదు, బ్రహ్మ వల్ల కాదు, నారదుడి వల్ల కాదు, 10 తలలు సహస్ర తలలు ఉన్నటువంటి అనంత శేషుడి వల్ల కూడా కాదు, ఎవ్వరి వల్ల కాదు. కేవలం భగవంతుడు మన మీద కరుణ చూపించి అనుగ్రహించి మనల్ని తనంతట తను తన గురించి చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఎలాంటి వాళ్ళకి తను చెప్తాడు అది? తన పట్ల నిర్హేతుకమైన ప్రేమ, ఏ రీజను లేకుండా ప్రేమ తనని ప్రేమ భక్తితోటి పూజించే భక్తులకి, తనకి పూర్తిగా శరణాగతి చేసి కొట్టినా తిట్టినా పెట్టినా ఏం చేసినా నువ్వే భగవంతుడా అనేటువంటి ఆ భక్తులకి వాళ్ళ ప్రేమని చూసి మురిసిపోయి ముచ్చటపడి వాళ్ళ మీద అనుగ్రహాన్ని చూపించి తన గురించి చెప్తాడు. గాని లేని పక్షంలో భగవంతుడు ఆత్మారాముడు, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనకి ప్రత్యేకంగా ఎవరి నుంచి కూడా ఏది అవసరం అనేది ఉండదు. ఇంకా మనందరి పట్ల ఆయనకి చాలా తాపత్రయం ఉంటుంది, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. మన గురించి ఎప్పుడు మనం క్షేమంగా ఉండాలని మన మంచి కోసం ఆయన ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు మనం మన ఇంటికి తిరిగి వెళ్తే, తప్పిపోయిన పిల్లవాడి ఇంటికి తిరిగి వస్తే ఆ పిల్లవాడికి చాలా మేలు. తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సరే ఇంకా వీడు రావట్లేదులే, మన మీద రెబెలియన్ అయిపోయి వెళ్ళిపోయాడు అని, సరే ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలే అనుకుంటారు. కానీ వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఈ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో వెనక్కి తిరిగి రావచ్చు కదా ఈ పిల్లలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అట్లా బాధపడతాడు. గాని ప్రత్యేకంగా ఆయన మనం ప్రత్యేకంగా ఎవరి నుంచి ఆనందం లేకపోతే ఆయన సంతోషంగా ఉండడు అనే స్థితిలో ఆయన లేడు. ఆయన ఆత్మారాముడు. సో కేవలం తన పట్ల శరణాగతి చేసిన ఏషాంస ఏష భగవాన్ దయే ధనంతః సర్వాత్మమానాశ్రిత పాదో యది నిర్వియాలికం. తన ఎటువంటి బాహ్యమైన నటన లేకుండా, చాలా మంది భక్తులుగా నటిస్తూ ఉంటారు. సో అలాంటి నటన లేకుండా స్వచ్ఛంగా శరణాగతి చేసినటువంటి భక్తులకి వాళ్ళు భగవంతుడి వాళ్ళ పట్ల నిర్హేతుకమైన కృపని చూపిస్తాడు. సో వాళ్ళు అలాంటి వాళ్ళకి కనిపించేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే, నశించిపోయేటువంటి ఈ శరీరం మీద వాళ్ళకి ప్రేమ ఉండదు. ఈ శరీరం మీదే ప్రేమ ఉండనప్పుడు ఈ శరీరంతో సంబంధించిన ఏ విషయం పట్ల కూడా వాళ్ళకి అటాచ్మెంట్ కానీ ప్రేమ ఉండదు. అప్పుడే వాళ్ళు భగవంతుడికి పూర్తి శరణాగతి చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకే భగవంతుడు అర్థం అవుతాడు. సో మనకి భగవంతుడు అర్థం కావట్లేదన్నా, మనం కన్ఫ్యూజ్ అవుతున్నామన్నా, మనకి అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయన్నా, కొంతవరకు మనకి తెలియక జరుగుతూ ఉంటుంది. తెలుసుకున్న తర్వాత కూడా విషయం మన బుర్రలోకి వెళ్ళటం లేదు అంటే మనకి నిజంగా మనం శరణాగతి చేయలేదు ఆయనకి. మనం ఇంకా వేరే మెటీరియల్ థింగ్స్ తోటి అటాచ్డ్ అయి ఉన్నాము. మనకి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి అడ్డుగా నిలుస్తున్నటువంటి పాపాలు ఉన్నాయి. కేవలం శరణాగతి చేసినటువంటి భక్తులే భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళలో 12 మహాజనుల్ని శాస్త్రం చెప్తుంది. శివుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, స్వయంభూ మను, అంబరీషుడు, భీష్ముడు, ఉద్ధవుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, విదుడు, వీళ్ళ 12 మహాజనులు కాదు, వీళ్ళందరూ గొప్ప భక్తులు. వీళ్ళందరూ భగవంతుడి కరుణని ఆకర్షించి భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా భగవంతుడా నాకు కష్టం వద్దు, నన్ను నువ్వు కష్టాల్లో పెట్టద్దు, నేను నీ భక్తుడినే కానీ నీకు నేను పూజ చేస్తాను, జపం చేస్తాను, అన్ని చేస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాన్ని పెట్టకూడదు అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అందరూ కష్టపడిన వాళ్లే. అంబరీష్ మహారాజు దగ్గర నుంచి, భీష్మదేవుడి దగ్గర నుంచి, ఉద్ధవుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, విదురుడు, అర్జునుడు అందరూ కష్టాల పాలైన వాళ్లే. మరి ఇంత కష్టాలు పాలవుతున్నా గానీ వాళ్ళు భగవంతుడి పాదాలని వదిలిపెట్టలేదంటే అది వాళ్ళ యొక్క ప్రేమ భగవంతుడి పట్ల.
వాళ్ళు లేకుండా కేవలం భగవంతుడే ఉన్నాడు వాళ్ళ హృదయాలలో. సాధారణంగా మన జీవితాలన్నీ మన సెంటర్ తిరుగుతూ ఉంటాయి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. గమనించండి, ఎంత మన చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే ఒక స్టేజ్ లో మన క్లోజెస్ట్ రిలేషన్స్ లో కూడా మన అహం అడ్డొచ్చేస్తుంటుంది. ఆత్మాభిమానం వేరు, అహం వేరు. మనం చాలా సార్లు అహాన్ని ఆత్మాభిమానం కింద అర్థం చేసుకుంటూ ఉంటాం, కానీ ఆత్మాభిమానం వేరు, అహం వేరు. నిజంగా ఆత్మ మీద అభిమానం ఉంటే, ఈ పదం నాకు చాలా రోజుల నుంచి ఆత్మాభిమానం అనే పదం వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఆత్మ మీద అభిమానం గాని ప్రేమ గాని ఉంటే మనం భక్తిలో కదా సీరియస్ అవ్వాలి. మనం కానటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని ఆత్మాభిమానం అంటూ ఈ శరీరానికి గౌరవం ఇవ్వాలి, శరీరాన్ని పొగడాలి, శరీరాన్ని పోషించాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చాలా మటుకు మన అహం మనకి అడ్డొస్తూ ఉంటుంది. క్లోజెస్ట్ రిలేషన్స్ లో కూడా సెల్ఫ్లెస్ గా అవలేకపోతూ ఉంటాం, మనం సెల్ఫిష్ గానే అయిపోతూ ఉంటాం. అండ్ కలియుగం పెరిగిపోతున్న కొద్దీ ఈ జాడ్యం ఇంకా పెరిగిపోయి విపరీతంగా సెల్ఫిష్ అయిపోతున్నాం. మన ఎంటర్టైన్మెంట్ కి మనకి మధ్యలో ఎలాంటి వాళ్ళు వచ్చినా గానీ మనం దాన్ని తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఎన్నో ఘోరమైన పాపాలని వింటున్నాం, చూస్తున్నాం, అండ్ కొంతమంది చేస్తున్నాం. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతున్నాం. పోనీ ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతున్నాం కదా అని చాలా ఆనందంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఏ బాధలు లేకుండా ఉన్నామా అంటే అది కూడా జరగట్లేదు. ఎంత సెల్ఫ్ సెంటర్డ్ అవుతున్నామో, ఎంత మెటీరియలిస్టిక్ గా గ్రో అవుతున్నామో అంత అన్హ్యాపీగా ఉంటున్నాం. ఏమీ లేనప్పుడే, ఇంత మెటీరియల్ గా వెల్ విష్డ్ గా లేనప్పుడు, వేసుకోవడానికి ఒక 23-20-30 జతలు లేనప్పుడు, 4 జతలో 3 జతలో ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉన్న రోజులు ఉన్నా, ఇప్పుడు మెటీరియల్లీ ఎదుగుతున్నాం, టెక్నాలజికల్లీ ఎదుగుతున్నాం, విపరీతంగా సెల్ఫిష్ అయిపోయాం, ఎక్కడో దూరం దేశం కాని దేశంలో ఉంటున్నాం. మనం రోజు మన ఇంటికి వచ్చి కూర్చునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, మనం వెళ్ళి చేయాల్సిన వాళ్ళు లేరు, మన దగ్గర ఎవరు వచ్చి ఉండట్లేదు, తల్లిదండ్రులు ఉండట్లేదు, అత్తమామలు ఉండట్లేదు, పోనీ మాటికి వచ్చి వెళ్లే చుట్టాలు ఉండట్లేదు. మన లైఫ్లే మనం గడుపుతున్నాం. అయినప్పటికీ, ఇంతలా అయిపోయినప్పటికీ మనకి హ్యాపీనెస్ లేదు. అంటే హ్యాపీనెస్ కి కారణం ఇవన్నీ కాదనమాట. హ్యాపీనెస్ కి కారణం భగవంతుడు, ఆత్మ భగవంతుడిలో లింక్ అయినప్పుడు. సో వీళ్ళందరూ ఏ రోజు కూడా ప్రహ్లాదుడు అంత కష్టాలు పడినా, మార్నింగ్ సెషన్ లో ఇప్పుడు చదువుతున్నాం మనం 7th canto, ఎన్నో అసలు పడనటువంటి కష్టాలు లేవు. ఏ ఒక్క రోజు కూడా భగవంతుడా నన్ను రక్షించు అని అడగలేదు ప్రహ్లాదుడు. నన్ను కష్టాలు పాలు చేస్తున్నావు, నాకు ఇంత అన్యాయం చేసేస్తున్నావు, నా పరువు తీసేస్తున్నావు, నన్ను తిప్పలు పెట్టేస్తున్నావు అని ఏ రోజు భగవంతుడిని అడగలేదు ప్రహ్లాదుడు. అంత నిస్వార్థంగా ఆయన గురించి ఆలోచించాడు. సో ఈ భక్తులు, ఈ లిస్ట్ చెప్పిన వాళ్ళందరూ కూడా అలాంటి కేటగిరీలో ఉండిన వాళ్ళే. భగవంతుడి కరుణ అంటూ ఉంటే ఎలాంటి వాళ్ళైనా, భగవంతుడి భక్తుల యొక్క అనుగ్రహంతో ఎలాంటి వాళ్ళైనా భగవంతుడిని అర్థం చేసుకోగలరు. స్త్రీ శూద్ర హూన శబరా అపి పాప జీవాహ. చాలా మటుకు స్త్రీ అని యాడ్ చేసేటప్పటికి చాలా సెల్ఫ్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాం మనందరం. సహజంగా ఆడవాళ్ళకి అంత టైం ఉండేది కాదు అప్పుడు శాస్త్రాలను చదవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. భర్త భక్తుడైతే భర్త చెప్తే భర్త ద్వారా తెలుసుకోవడే అవకాశమే చాలా మటుకు ఉండేది. ఈ రోజుల్లో కూడా భర్త డివోటీ కాకుండా భార్య డివోటీ అయితే గనక ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేరు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పుల్ చేసేస్తుంది, ఫ్యామిలీ, పిల్లలు అందరూ పుల్ చేసేస్తారు, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు చేయలేరు. అఫ్ కోర్స్ ఈదర్ వే కూడా జరుగుతుంది. భర్త గొప్ప డివోటీ అయి భార్య కనుక భార్య కనుక ఏమంటారు కోఆపరేట్ చేయకపోతే కొద్దిగా గొప్ప వాళ్ళు కొద్దిగా ఏమైనా చేయగలుగుతారేమో కానీ, బట్ దే ఆల్సో గివ్ అప్, వాళ్ళు కూడా గివ్ అప్ చేసేస్తారు. సో కనీసం ఏం చెయ్యాలంటే, భార్యాభర్తల్లో ఇద్దరు డివోటీస్ కానప్పుడు, డివోటీ అయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా నాతో రావాలి, ఏదో సినిమాకి కలిసి వెళ్తాం, తినటానికి కలిసి వెళ్తుంటాం, పార్టీలకు కలిసి వెళ్తుంటాం, సో నాతో పాటు వాళ్ళు కూడా గుడికి రావాలి, నాతో పాటు వాళ్ళు కూడా చెయ్యాలి అనే ఒక తాపత్రయం ఏది ఉందో దాన్ని వదిలిపెట్టేసేయాలి ఫస్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఫ్లైట్ వాళ్ళు ఎగరేసుకోవాలి. ఒక కారణం చేత భగవంతుడు కలిపాడు,
ఆ కలిపిన కారణం ఇద్దరు కలిసి ఉద్ధరించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, వచ్చే జన్మలు మంచివి తెచ్చుకుంటారు అని. కొన్ని ఎవరి జన్మ సంస్కారాలు వాళ్ళవి, ఏదో ఇచ్చి పుచ్చుకోవాల్సిన కర్మలు మిగిలి ఉన్నాయి కాబట్టి అంత క్లోజెస్ట్ రిలేషన్ లో మనల్ని పెడతాడు భగవంతుడు. ఎందుకంటే ఆ రిలేషన్ హర్ట్ చేసినంతగా మిగతా ఏ రిలేషన్స్ ఎక్కువగా హర్ట్ చేయవు. సో అందుకని ఆ రిలేషన్ లో పెడతాడు. ఆ రిలేషన్షిప్ ఇచ్చినట్టు ఆనందం వేరే ఏ రిలేషన్స్ తొందరగా ఇవ్వవు కాబట్టి ఆ రిలేషన్ ని భగవంతుడు ఏర్పరుస్తాడు. పూర్వజన్మ కర్మల కారణంగా అలా కలుపుతాడు. కలిపినప్పుడు డెఫినెట్ గా భిన్న ధృవాలు ఉంటారు. ఒకే మెంటాలిటీలో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలంటే భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగిన వాళ్ళు, భగవంతుడి నామం చెప్పుకోగలిగే వాళ్ళు, భగవంతుడి కార్యాలను చేయగలిగే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే అటు పక్క వాళ్ళు కోఆపరేటివ్ గా లేకపోతే వాళ్ళని పుల్ చేయడం మానేయాలి. పుల్ చేస్తున్న కొద్దీ వాళ్ళని దూరం చేసేస్తాం భగవంతుడికి. వాళ్ళు హేట్ పెంచుకుంటారు, ఇంకా తప్పులు కూడా చేస్తుంటారు. మీరు ఏదైనా తప్పు చేసిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని మీతో పాటు భగవంతుడిని కూడా తిట్టేస్తూ ఉంటారు. నేను పెద్ద గొప్ప భక్తుడిని అంటుంటావు ఏమైంది అని అంటారు. సో వాళ్ళ చేత ఇంకా తప్పులు చేయించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి చేయాల్సినవి చేసేసేసి వాళ్ళ పట్ల మనకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ రెస్పాన్సిబిలిటీని మనం చేసేసి కామ్ గా మన ఫ్లైట్ ని మనం ఎగరేసుకుంటూ మన భక్తి మార్గాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది చాలా చాలా మటుకు ఇంపార్టెంట్. సో సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరికైతే ఇంక్లినేషన్ లేదో భక్తుల పట్ల, భక్తి పట్ల, వాళ్ళు కూడా ఏం చేయాలంటే నేను వీళ్ళని డిస్టర్బ్ చేయను. నేను ఎలాగో ప్రాక్టీస్ చేయట్లేదు డివోషనల్ సర్వీస్, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అడ్డుగా నేను ఉండి ఆ పాపాన్ని నేను కూడబెట్టుకోవడం ఎందుకు, కనీసం నేను ఈ పాపం చేయకుండా ఉంటాను. భగవంతుడు భక్తుడికి సహాయం చేసిన వాళ్ళకి ఎంత మేలైతే జరుగుతుందో భగవంతుడి భక్తికి అడ్డు వచ్చే వాళ్ళకి అంత కీడు కూడా జరుగుతుంది, వాళ్ళకి అంత పాపం కూడా వస్తుంది. సో తెలుసో తెలియకో ఇద్దరు డివోషనల్ సర్వీస్ లో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఒక్కొక్కసారి తెలియకుండా అడ్డవుతూ ఉంటారు ఒకళ్ళ భక్తికి ఇంకొకళ్ళు. సో అట్లా కాకుండా మనం ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలనే కాదు మిగతా ఏ జీవుల యొక్క భక్తికి మనం అడ్డు కాకూడదు. ఎప్పుడైతే మనం అడ్డు అవుతామో ఆ పాపం మనం పంచుకుంటాం అన్నమాట. భగవంతుడి భక్తుడికి భక్తుడిని భగవంతుడికి దూరం చేసిన పాపాన్ని మనం పంచుకుంటాం. అది మహాపాపం. అలాంటి అఫెన్సెస్ మనం చేయకూడదు. ఎందుకంటే ఊరికే తెలియక చాలా మంది ఏం చేస్తుంటారంటే గ్యాదరింగ్స్ లో కూర్చున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్తున్నావా, నువ్వు అది వింటున్నావా, భగవద్గీత భాగవతం చదువుతున్నావా, ఎందుకు అవన్నీ వేస్ట్, టైం వేస్ట్. ఇప్పుడు ఏమైనా సన్యాసం తీసుకుంటావా ఏంటి, లేకపోతే అవి ఏమన్నా అన్నం పెడతాయా, గ్రీన్ కార్డ్ తెప్పిస్తాయా, ఏం తెప్పిస్తాయి అని ఊరికే మాట్లాడతారు చూసారా. వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండదు, బాగా బ్రహ్మాండంగా మాట్లాడగలిగే వాళ్ళు కాబట్టి మాట్లాడతారు. వాళ్ళు ఈ పాపాన్ని కూడగట్టేసుకుంటున్నారు, చక్కగా తెలియకుండా కూడగట్టేసుకుంటున్నారు. అనవసరంగా భగవంతుడిని దుమ్మెత్తిపోసి మాటలని భక్తులని టక్ 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 పెంచుకుంటున్నాం. ఇవి కూడా కలుపు మొక్కలు లాంటివి అండోయ్, జాగ్రత్తగా ఉండాలి. ఈ భక్తుడి ఇష్టం, ఈ భక్తుడి ఇష్టం లేదు, వీళ్ళలో ఈ చెడ్డ గుణం ఉంది, వాళ్ళలో ఆ మంచి గుణం ఉంది అని మనం ఏదైతే ఈ తూకంలో వేసి జడ్జిమెంట్స్ చెప్తుంటాం చూసావా, అవన్నీ కూడా కలుపు మొక్కలు లాంటివి. మన భక్తి లత బీజాన్ని ఎదగకుండా చేసిస్తాయి, మన సాధన శక్తిని లాగేసుకుంటాయి. సో చాలా కేర్ఫుల్ గా మనం ఉండాలి. సాధన శక్తి చాలా పవర్ఫుల్, అది మన భగవంతుణ్ణి ఇవ్వగలదు, లేని పక్షంలో మనల్ని అధో పాతాళానికి తొక్కేయగలదు కూడా మనకు వచ్చేది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ దగ్గర రిలేషన్స్ లో స్పౌజెసే కాదు, పేరెంట్సే కాదు, సిబ్లింగ్సే కాదు, ఈ ఇద్దరు భక్తులైన వాళ్ళు పాటించాల్సినవి కొన్ని ఉంటాయి, భక్తులు కాని వాళ్ళు పాటించాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. ఇవి మనం చేసుకున్నాం అంటే లైఫ్ బాగుపడుతుంది. సో అందుకని భక్తులైన వాళ్ళకి అపారమైన కరుణ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా వేరే మోటివ్ ఏమీ ఉండదు, భగవంతుడి గురించి చెప్దాము, నలుగురు భగవంతుడి గురించి మాట్లాడదాము అని. అది చేస్తూ ఉన్నప్పుడు అది ఎంత నిస్వార్థంగా చేస్తూ ఉంటామో అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కేవలం కొందరు భగవంతుడికి దగ్గర అయితే చాలు, అబ్బా వీళ్ళు భగవంతుడికి దగ్గర అయ్యాలి ఎంత హ్యాపీగా ఉందో అని ఆ భక్తులు, భగవంతుడైనా దూరంగా ఉంటాడేమో కానీ ఆ భగవంతుడు భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో కరుణతో అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి భగవంతుడి నామాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలా ఇచ్చినప్పుడు అలా కూడా భగవంతుడు అర్థం అవుతాడు.
కేవలం శరణాగతి చేసినటువంటి భక్తులకే భగవంతుడు అర్థమవుతాడు. ఆ శరణాగతి చేసినటువంటి భక్తులు వాళ్ళు కరుణ చూపించి అందరికీ చెప్పడం వల్ల ఆ మిగతా వాళ్ళకి కూడా భగవంతుడు అర్థమవుతాడు. లేని పక్షంలో మన చదువులు, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు, మన తపస్సులు, మన పేరు, మన గొప్పతనం, మన జన్మ, మన ఇండ్లు, మన వంశం, ఇవేవి భగవంతుడిని మనకి అర్థమయ్యేటట్టుగా చెయ్యవు. కేవలం శరణాగతిరే భగవంతుడికి మనకి అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. సో అనే విషయాన్ని నారదుడు చెప్పేసి ఇప్పుడు 47 నుంచి మనం చెప్పుకోవాలి. పరమాత్మ, బ్రహ్మన్, భగవాన్, ఈ 3 పదాలకి అర్థం ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఇక్కడ మళ్ళీ నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. భగవంతుడు ఎవరైతే పరతత్వం ఉందో ఆ తత్వాన్ని 3 విధాలుగా మనం తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం, అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఆ 3 విధాలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ పరమాత్మ నారదమునికి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. శాశ్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధ మాత్రం శుద్ధం సమం సద్ అసతః పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకావాన్ క్రియార్థో మాయాపరైతి అభిముఖే చ విలజ్జమానా తద్వై పదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజస్వ సుఖం విశోకం. ఏది పరబ్రహ్మముగా అనుభూతమగునో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమై ఉన్నది. అది నిక్కముగా దివ్య భోక్తయగు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధ మాత్రుడు, శుద్ధుడును సముడును అయిన అతడు సమస్త కార్యకారణములకు ఆదికారణుడై ఉన్నాడు. కామ్యకర్మల కొరకై అతని యందు యజ్ఞము లేదు. మాయ అతని యందు నిలువజాలదు. హరే కృష్ణ. మాయ మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చదివేసుకున్నాం. మాయ భగవంతుడు వెనకాల ఉంటుంది. భగవంతుడు ముందుకొచ్చి శరణాగతి చేసే వాళ్ళ మీద మాయ యొక్క ప్రభావం ఉండనే ఉండదు. అసలు మాయ చాలా పవర్ఫుల్. ఆవిడ చాలా ఈజీగా చేపలకి చిన్న మాంసం ఎరవేసి ఆ చిన్న మాంసము ఏదో ఆ పెట్టిన ఫుడ్ కి లోబడిపోయి చేపలు వచ్చి ఆ గాలానికి చిక్కుకుంటాయి అన్నమాట. మాయ ఎంత పవర్ఫుల్ అంటే మనల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. ఆవిడకి చాలా బ్రహ్మాండంగా తెలుసు. ఆవిడ బాస్కెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన పూర్వజన్మల వాసనలు, మనకున్న వీక్నెసెస్ మనకు కూడా తెలియవేమో, ఆవిడకి తెలుసు బ్రహ్మాండంగా. కొన్ని జన్మల నుంచి ఆవిడ చూస్తోంది. ఆ వాసనలన్నీ మనలో లేయర్స్ కింద ఉన్నాయన్న సంగతి ఆవిడకి తెలుసు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం గొప్ప భక్తులం అని ఒక అహంకారాన్ని చూపించి, లేకపోతే నేను రెడీ అయిపోయాను మోక్షానికి అని అంటూ ఉంటాము, అప్పుడంతా టెస్ట్ పెడుతూ ఉంటుంది మనకి. చిన్న టెస్ట్లు చాలు మనం కింద మీద బెంబేలెత్తిపోయి భయపడిపోయి, బాబోయ్ భక్తి లేదు ఏమి లేదు, ముందు నన్ను ఈ కష్టం నుంచి తీసిపడేసే బయటికి, ఇప్పుడు ఇది ఇచ్చేసే నాకు అని అడుగుతూ ఉంటాం మనం. అంటే కష్టాలు లిటరల్ గా అంత కష్టంగా ఉంటాయి. అదేదో నవ్వుతూ ఆడుతూ చెప్పేటట్టుగా ఉండదు. ప్రాక్టికల్ గా ఒక్కొక్క రోజు నెక్స్ట్ అడుగు ఏం వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి బాగా అటాచ్మెంట్ ఉందనుకోండి, మన జాబు, పిల్లలు, రిలేషన్షిప్స్ మీద ఇంకా కష్టంగా ఉంటుంది. ఇంకా కష్టంగా ఉండి ఇంకా ఈజీగా టెంప్ట్ అయిపోయి భౌతికమైన విషయాలు కోరుకోవడానికి వెళ్ళిపోతాం. శుద్ధ భక్తి జోలికి రానే మనం అసలు. వద్దు బాబాయ్ నాకు అనేస్తాం. ఆవిడ అంత పవర్ఫుల్. ఆవిడ బాస్కెట్ లో చాలా ట్రిక్స్ ఉంటాయి. ఆవిడ చాలా పవర్ఫుల్. ఆవిడ డ్యూటీ ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుంది. ఆవిడ్ని ఏమాత్రం తక్కువ వేయడానికి వీల్లేదు. ఆవిడ్ని గెలవాలి అంటే భగవంతుడి పాదాలని ఏ రోజు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అప్పుడే జరుగుతుంది. సో ఇక్కడ భగవంతుడు పరమాత్మ, బ్రహ్మ, నిరాకారతత్వము, భగవాన్, ఈ 3 రూపాలతోటి భగవంతుడిని అర్థం చేసుకుంటాం. చాలా సార్లు నేను చెప్పినటువంటి ట్రైన్ ఎగ్జాంపులే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది మనం స్టేషన్ లో కూర్చున్నప్పుడు. ట్రైన్ ఎలా ఉందో, బోగీలకి ఏ కలర్ ఉన్నాయో, ఎన్ని బోగీలు ఉన్నాయో ఏమి మనకు తెలియదు. కానీ ట్రైన్ యొక్క శబ్దం మనకి తెలుసు. ఆ శబ్దం, ఆ సౌండ్ వల్ల మనం ఏం చెప్తాం అంటే ట్రైన్ వస్తుంది అని చెప్తాం. దాన్ని ట్రైన్ అనే పిలిచేస్తాం మనం పూర్తిగా.
ట్రైన్ వస్తుంది అని అంటాం. సో అప్పుడు మనకి కంప్లీట్ పిక్చర్ లేదు, మనం కంప్లీట్ గా ట్రైన్ ని చూడలేదు, మనం కంప్లీట్ గా ట్రైన్ ని రియలైజ్ అవ్వలేదు, బట్ స్టిల్ ట్రైన్ అంటాం దాన్ని. సో అది బ్రహ్మన్ రియలైజేషన్, నిరాకారత్వం. ఆ నిరాకారత్వంలోకి వెళ్ళి బ్రహ్మజ్యోతిలో కలిసిపోగానే మనకి లభించేది ఏంటి అంటే శాశ్వతత్వం. అంటే చావు పుట్టుకలు ఉండవు, ఇంకా మనం భౌతికమైన శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు, శాశ్వతత్వంగా మనం ఉంటాం అన్నమాట. ఆ నెక్స్ట్ స్టేజ్ ట్రైన్ కొంచెం స్టేషన్ కి దగ్గర అవుతున్న కొద్దీ మనకి లైట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ ఏదైతే ఉందో అది కూడా మనం చూసి ఏమంటామంటే ట్రైన్ వస్తుంది అంటాం. సపోజ్ ఎవరికైనా విని ట్రైన్ సౌండ్ తెలియని వాళ్ళు కనుక ట్రైన్ శబ్దం విని ట్రైన్ అది వస్తోందో వెళ్తోందో అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లాట్ఫామ్ మీద నుంచి కొంచెం ఓంగి చూస్తే దూరం నుంచి ట్రైన్ వస్తుంటే కనుక ఆ ట్రైన్ లైట్ కనిపిస్తుంది. అప్పుడు కూడా మనం ఏమంటాం, ట్రైన్ వస్తుందని అంటాం. కానీ ట్రైన్ ని పూర్తిగా మనం చూడలేదు, అక్కడే ఇంకా పూర్తి అవగాహన, పూర్తి పిక్చర్ మనకి రాలేదు, కేవలం లైట్ చూసాం, శబ్దం విన్నాం, లైట్ చూసాం. సో శాశ్వతత్వం పూర్తి జ్ఞానం కలిగి ఉండడం, అది పరమాత్మ యొక్క అనుభవం అన్నమాట. మనలో ఉన్నాడు పరమాత్మ, అందరిలోనూ ఉన్నాడు పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకుని ఏ జీవిని తక్కువ ఎక్కువగా చూడకుండా అందరినీ సమానంగా చూడగలగడం, పూర్తి జ్ఞానంతో ఉండగలగడం, పరమాత్మ ఉండడం వల్ల మన శరీరాలు నడుస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవడం, మనము పరమాత్మ ఒకే సబ్స్టెన్స్ తోటి తయారు చేయబడ్డాం, మనము దివ్యమైన వాళ్ళమే, పరమాత్మ దివ్యమైన వాళ్ళమే అని తెలుసుకోవడం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం. నిరాకార బ్రహ్మంలో బ్రహ్మత్వాన్ని తెలుసు, బ్రహ్మన్ స్టేజ్ నుంచి పరమాత్మ స్టేజ్. తర్వాత పూర్తిగా ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం మీద నిలిచిపోయిన తర్వాత ఎన్ని బోగీలు ఉన్నాయి, ఏ కలరు ఆ ట్రైను, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అర్థమైపోతుంది, పూర్తి పిక్చర్ వచ్చేస్తుంది. అది భగవంతుడి యొక్క ఆకారాన్ని తెలుసుకోగలగడం. ఎప్పుడైతే భగవంతుడి ఆకారాన్ని తెలుసుకొని ఆకారాన్ని పొందుతామో పూర్తిగా భగవంతుడిని రియలైజ్ అయిపోయినట్టు అన్నమాట. సో అక్కడ వరకు మనం వెళ్ళగలగాలి. సో ఎప్పుడైతే ఈ పరమాత్మ తత్వాన్ని వరకు వెళ్తామో శాశ్వత్ ప్రశాంతం, ఆ స్టేజ్కే, ఎప్పుడు మనలో ఉన్న పరమాత్మని తెలుసుకుని అందరిలో ఉన్న పరమాత్మని చూడగలుగుతూ ఉంటామో ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికల్లా శాశ్వత్ ప్రశాంతం, ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటాం, అభయం, భయాలు లేకుండా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మ అని తెలిసేసుకుంటామో అసలు ఆ అన్ని రకాల భయాలు పోతాయి, మనం సుపీరియర్ గా ఫీల్ అవడం మొదలెడతాం అనమాట. శరీరం పట్ల ఉండేటువంటి భయం, శరీరం ఏమైపోతుందో, శరీరం చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోతారో అని భయం పోతుంది. ఎప్పుడైతే మీకు అది డ్రామా అని తెలుస్తుందో, సపోజ్ మీరు ఏదైనా చూస్తున్నారనుకోండి, ఏదైనా ఒక టీవీలో ఏదైనా షో చూస్తున్నారనుకోండి, అందులో దెయ్యం, అది డ్రామా అని తెలియకపోతే హారర్ సినిమా ఏదైనా చూస్తే భయపడిపోతాం. అదే దెయ్యాన్ని తర్వాత నార్మల్ గా వేరే సినిమాలో మీరు మామూలుగా చూస్తే అర్థమైపోతుంది మీకు. ఎప్పుడైతే దెయ్యం కాదు మనిషి అని తెలిసిపోతుందో ఆ భయం పోతుంది అనమాట. సో అలాగే ఎప్పుడైతే మనం శరీరం కాదు మనం ఆత్మ అనే విషయం మనకి అర్థమైపోతుందో భయం పటాపంచలైపోతుంది, భయం అనేది ఉండదు. ఇప్పుడు మన భయం ఉందల్లా దేని చుట్టూ ఉందంటే ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంది మన భయం. ఈ శరీరం ఏమైపోతుందో, ఈ శరీరంతో ఉన్న సంబంధం ఉన్న వాళ్ళకి ఏమైపోతుందో అనే భయమే. మనల్ని ఎవరన్నా అవమానపరిచేస్తారేమో, లేకపోతే మనల్ని ఎవరైనా ఏదైనా అంటారేమో, మనం ఏమైనా కష్టాలు పడతామేమో, ఏ కాలో చేయో విరగొట్టుకొని, లేకపోతే ఏదైనా రోగం వచ్చి, లేకపోతే ముసలితనం వల్ల బాధపడతామేమో, చచ్చిపోతామేమో, లేకపోతే ఇవన్నీ వీటన్నిటికీ సెంటర్ ఏది? శరీరమే. ఎప్పుడైతే నేను శరీరం కాదని తెలుస్తుందో నేను శరీరానికి సంబంధించిన విషయాల పట్ల భయపడడం పోతుంది ఆటోమేటిక్ గా. లైట్ వేయంగానే నేను ఇంతవరకు చీకట్లో ముట్టుకుని భయపడుతోంది పాము కాదు తాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటానో భయం ఆటోమేటిక్, ప్రత్యేకంగా భయం వేరేలాగా నేను తోసేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చేస్తుందో అజ్ఞానం పోతుందో భయం పోతుంది, శుద్ధత్వం వచ్చేస్తుంది, ఆత్మతత్వం వచ్చేస్తుంది అనమాట. ప్రతిబోధ మాత్రం జ్ఞానం వస్తుంది, పూర్తి జ్ఞానం, అందరినీ సమానంగా చూడగలుగుతాం. అయ్యో నాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇన్ని రోజులు నేను డిఫరెన్స్ ఎక్కడ చూస్తున్నాను? శరీరంలో చూస్తున్నాను. నేను సన్నగా ఉన్నా వాళ్ళు లావుగా ఉన్నారు, నేను తెల్లగా ఉన్నాను వాళ్ళు నల్లగా ఉన్నారు, నేను ధనవంతుడిని వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ జుట్టు రింగులుగా ఉంది నాకు లేదు, ఇలాంటివన్నీ నేను ఎలా చూస్తున్నాను? శరీరం చూస్తున్నా, ఆత్మని చూడట్లా. ఎప్పుడైతే నేను ఆత్మని తెలుసుకుని అందరిలో ఆత్మని పరమాత్మని చూశానో అయ్యో ఏం డిఫరెన్సే లేదే నాకు వాళ్ళకి అసలు.
నాకెట్లా భగవంతుడితో సంబంధం ఉందో వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంది, నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అనే విషయం, ఆ సమానత్వం, ఆ ఈక్వాలిటీ అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు వరకు మనకి ఆ ఈక్వాలిటీ రాదు, మనం అందరినీ వేరువేరుగానే చూస్తాం. ఇంకా ఎంత మన వేరు తత్వం ఎలా ఉంటుంది అంటే, నా కుటుంబం, నా పిల్లలు, ఆ తర్వాత నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా ఊరు వాళ్ళు, నా కంట్రీ వాళ్ళు, నా దేశం వాళ్ళు, నా కులం వాళ్ళు, నా జాతి వాళ్ళు, ఇక చెప్పనే అక్కర్లేదు. మన ఆ ఇవన్నిటికీ బేస్ ఏంటి అంటే శరీరమే, వేరే ఏది బేస్ లేదు యాక్చువల్లీ. సో బ్రహ్మన్ ఎప్పుడైతే బ్రహ్మంతుడు హ్యాపీనెస్ వస్తుంది మనకు. భగవంతుడిని ఎప్పుడైతే చూస్తామో పూర్తిగా చిత్ ఆనందం వచ్చేస్తుంది మనకి. సో నిరాకార తత్వం వల్ల వచ్చేది ఏంటి అంటే శాశ్వతత్వం, చిత్, సత్, బ్రహ్మన్ అదే పరమాత్మ రియలైజేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సత్ చిత్ అంటే శాశ్వతత్వం, పూర్తి జ్ఞానం. ఎప్పుడైతే భగవంతుడిని చూస్తామో భగవంతుడితోటి రియాక్షన్స్, భగవంతుడితోటి కలిసి వ్యవహరిస్తూ ఉంటామో ఆనందం కూడా వచ్చేస్తుంది. సత్ చిత్ ఆనంద ఆత్మకి ఉన్నటువంటి ఈ 3 లక్షణాలు ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఆ విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు నారద మునికి చెప్తున్నాడు అన్నమాట. ఏది పరబ్రహ్మమనుగా అనుభూతమగునో అది శోకరహితముగా అసంత సుఖపూర్ణమై ఉండును. అనంత సుఖపూర్ణమై ఉన్నది. అది నిక్కముగా దివ్య భోక్తయగు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధ మాత్రుడు శుద్ధుడను సముడను అయిన అతడు సమస్త కార్యకారణములకు ఆది కారణుడై ఉన్నాడు. కామ్య కర్మల కొరకై అతని యందు యజ్ఞము లేదు, మాయ అతని యందు నిలువజాలదు. ఇవన్నీ భగవంతుడి లక్షణాలు. ఆయనకి ఎటువంటి కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు, వాటి కోసం ఏ కర్మ ఆయన చెయ్యడు, మాయ ఆయన వెనకాల ఉంటుంది. అంటే మాయ అంతా ఆయన కంటే పవర్ఫుల్ కాదు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తున్నాడు అనమాట. సధర్యన్నియమో యత్యో యమకర్త హేతిం జయహ్యుస్వారాగ్ ఇవ నిపాన కనితరం ఇంద్రహాం. జ్ఞానులు యోగులు వనరించినటువంటి కృత్రిమ నియంత్రణము, మనోకల్పనము లేదా ధ్యానము అను వాని అవసరము అట్టి దివ్యస్థితి ఎందు ఉండదు. స్వర్గాధిపతి యగు ఇంద్రుడు బావిని త్రవ్వడి కష్టమును విడిచినట్లుగా మనుజుడు అట్టి విధానములనన్నింటినీ త్యజించును. ఎప్పుడైతే భగవంతుడిని పూర్తిగా చూసి తెలిసేసుకుంటామో ఇంకా భగవంతుడు ఇలా ఉంటాడో అలా ఉంటాడో అని మన బుర్ర ఉపయోగించి కష్టపడి ఒక పిక్చర్ గీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేరుగా చూస్తున్నాం భగవంతుడు ఎలా ఉంటాడు. శాస్త్రాల్లో విషయం చెప్పబడింది భగవంతుడు ఎలా ఉంటాడని. ప్రతి ఒక్కళ్ళ ప్రేయర్స్ భగవంతుడిని నేరుగా చూసినటువంటి ధ్రువుడు, నారదుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు, బ్రహ్మదేవుడు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తూ ఉంటారు. సో భగవంతుడు ఎలా ఉంటాడో శాస్త్రం చెప్తోంది. అలా ఉంటాడన్న ఆ భగవంతుడి రూపాన్ని మనం డైరెక్ట్ గా మన కళ్ళ ముందు పెట్టుకొని సేవ చేస్తే ఇంకా మనం ఊహించాల్సిన అవసరం లేదు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో అని. జ్ఞానులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు కష్టంతో, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి రూపం లేదు అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఊహిస్తూ ఉంటారు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ భక్తుడైన వాడికి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. భక్తుడైన వాడు భగవాన్ రియలైజేషన్ కోసం వెళ్తాడు. భగవంతుడిని సకారంగా పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భగవంతుడి ఆకారాన్ని శాస్త్రాల నుంచి తెలుసుకుని ఉంటాడు కాబట్టి ఆ ఆకారం మీదే ధ్యానం చేస్తుంటాడు కాబట్టి భక్తుడైనటువంటి వాడు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో అనే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని. అందుకు ఎగ్జాంపుల్ గా ఎవరి ఎగ్జాంపుల్ చెప్తాడు? ఇంద్రుడు ఎగ్జాంపుల్ చెప్తాడు బ్రహ్మదేవుడు. ఇంద్రుడికి నీళ్ల కోసం ఒక బావిని తవ్వాల్సిన అవసరం లేదు. ఇంద్రుడు వర్షానికి దేవుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వర్షాన్ని కురిపించుకొని నీళ్లు తెచ్చుకోగలడు. ప్రత్యేకంగా బావి తవ్వాల్సిన అవసరం ఇంద్రుడికి లేదు. అదే విధంగా భక్తుడైన వాడికి నేరుగా భగవంతుడిని తన ఫేస్ టు ఫేస్ చూస్తాడు కాబట్టి తన ధ్యానంలో అతను భగవంతుడు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో అని ఊహించుకోవాల్సిన అవసరం, బ్రెయిన్ కి కష్టం పెట్టాల్సిన అవసరము అతనికి లేనే లేదు.
అతనికి భగవంతుడు ఎలా ఉంటాడు అనే విషయం మీద నేరుగా అవగాహన ఉంటుంది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు వాస్తవముగా నెలకొని ఉన్నందున విశుద్ధ భక్తులైన వారు మనోకల్పన యొక్క ధ్యానం యొక్క ఫలితములను ఇది వరకే సాధించినట్టు వారే ఉన్నారు. అనగా జీవితపు నిజపూర్ణత్వమును శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నియుక్త మగుటయే అయ్యున్నది. ఇప్పుడు ఈ జ్ఞానులు యోగులు వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళకి ఆకారం ఉండదు అనుకుంటారు కాబట్టి పలానా ఆకారం ఏమో, పలానా ఈ ఆకారం మీద ధ్యానం చేద్దాం, ఆ ఆకారం మీద ధ్యానం చేద్దాం, లేకపోతే నిరాకారం మీద ధ్యానం చేద్దామని ఆ ధ్యానాన్ని సిన్సియర్ గా చేసి అప్పుడు భగవంతుడి ఆకారాన్ని చూసి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ ధ్యానం కంటిన్యూ అవ్వాలి, రీచ్ అవ్వాలి అంటే. ఇప్పుడు ఈ భక్తులైన వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు శాస్త్రంలో భగవంతుడి ఆకారం చెప్పబడింది, దాన్ని వాళ్ళు శ్రద్ధగా నమ్మి ఆ ఆకారం మీదే ధ్యానాన్ని మొదలు పెట్టేశారు. సో వీళ్ళు హాఫ్ జర్నీ వీళ్ళు తీసేశారనమాట భక్తియుక్త సేవ ద్వారా. సో ఇంకా వీళ్ళు ప్రేమను పెంచుకోవడమే భగవంతుడి పట్ల చేయాల్సింది అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదుడి వారికి చెప్తున్నారు. తశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహతస్య సతః ప్రసిద్ధిః దేహే స్వధాతు విగమేను విశీర్యమానే వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతే జహాం. దేవదేవుడు సమస్త శ్రేయమునకు పరమప్రభువై ఉన్నాడు. భౌతిక అస్తిత్వమునందు గాని లేక ఆధ్యాత్మిక అస్తిత్వమునందు గాని జీవునిచే వినరింపబడు కర్మలన్నింటికి ఫలములు అతని చేతనే వసగబడుట అందులకు కారణము. అతడే పరమ ఉపకారి. ప్రతి జీవుడును జన్మరహితుడై ఉన్నాడు. తత్కారణమును భౌతిక తత్వములతో కూడిన దేహము నశించిన పిమ్మటయు దేహమందలి ఆకాశము వలె జీవుడు స్థితుడై ఉండును. భగవంతుడు సశ్రేయసాం అపి విభుర్ భగవాన్ యతోస్యయ. సశ్రేయసాం అన్ని రకాలైన మంగళకరమైన విషయాలకి మాస్టర్ ఎవరు అంటే భగవంతుడు. భగవాన్ స్వరూపమైనట్టు అంటే ఆకారంతో ఉన్నటువంటి భగవంతుడు అన్ని రకాలైన శ్రేయస్సుల్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు. ఆయనే అన్ని శ్రేయస్సులకి మాస్టరు, అధికారి. జీవుడు చేసేటువంటి అన్ని కర్మల ఫలితాలని ఇచ్చేటటువంటి వాడు ఆయన, భౌతికంగా గాని ఆధ్యాత్మికంగా గాని అవన్నీ కూడా భగవంతుడి ద్వారానే ఇవ్వబడతాయి అన్నమాట. సో ఆయనే అందరికి అందరి యొక్క మేలుని ఎప్పుడూ కోరుకునేవాడు. భావ స్వభావ విహతస్య సతః ప్రసిద్ధిః దేహే స్వధాతు విగమేను విశీర్యమానే వ్యోమేవ తత్ర పురుషో నా విశీర్యతే జహ. సో అందరి జీవులకి ఈ జీవి శరీరం వదిలిపెట్టి వెళ్ళైపోయినా సరే ఆ భక్తి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి పోకుండా కాపాడుతూ దాన్ని వచ్చే జన్మలో ఇవ్వగలిగిన వాడు, ఇస్తున్నాడు వంటి వాడు భగవంతుడే. పరమాత్మ కానీ నిరాకార బ్రహ్మం కానీ కాదు. అన్ని రకాలైన మంగళకరమైన విషయాలకి ఫలితాన్ని ఇస్తున్నటువంటి వాడు భగవంతుడే. ఈ శరీరం పోయినప్పటికీ కూడా మన భక్తి వచ్చే జన్మలకి తీసుకెళ్లబడుతుంది. అంటే భగవంతుడి భక్తులకి జ్ఞానం గాని యోగం గాని చేయాల్సిన అవసరం లేదు. ప్రేమగా భగవంతుడి నామాన్ని చెప్తూ నిత్యం ఆయన లీలల్ని వింటూ చదువుతూ ఉంటే చాలు, వాళ్ళు గోల్ ని రీచ్ అయిపోతారు, అంటే భగవంతుడిని పొందేస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే పరతత్వం యొక్క పూర్తి అవగాహన ఉంది నాకు అని ఎవరన్నా అన్నారు అంటే సాకారమైన భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు, సాకారమైన భగవంతుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు. ఆ సాకారమైనటువంటి భగవంతుడే, రూపమున్నటువంటి ఆ భగవంతుడే అన్ని మంగళకరమైన పనులకి ఫలితాలని ఇచ్చేటువంటి వాళ్ళు. సో వాళ్ళు భగవంతుడికి ఆకారం లేదేమో, జ్యోతి ఏమో, వేరే ఏమో అని ఇలాంటి మెంటల్ స్పెక్యులేషన్స్, అంటే వీటిని కూర్చుని ఇలా ఏమో అలా అని ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు కేవలం భగవంతుడి లీలలని నామాన్ని జపం చేస్తూ ఆయనకి భక్తియుతంగా సేవ చేస్తూ ఉంటే చాలు, వాళ్ళు ఆ అల్టిమేట్ రియలైజేషన్ అంటే
భగవంతుడి సాకారమైనటువంటి రూపాన్ని గోలోక బృందావనంలో ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళి పొందుతారు. వాళ్ళు ప్రత్యేకంగా వేరే ఏమీ చెయ్యక్కర్లేదు. ఇది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఏ భక్తియుక్త సేవ అయితే చేస్తున్నారో అది వాళ్ళకి కావాల్సిన విజయాలన్నిటినీ ఇచ్చేస్తుంది. తెలివైన వాళ్ళు భక్తియుక్త సేవని పట్టుకుంటారు అని భగవద్గీతలో మనకి భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు. అంటే అనవసరంగా జీవితాలు కూర్చుని నేను డిఫైన్ చేస్తాను భగవంతుడిని అని కొంతమంది కూర్చుంటూ ఉంటారు అనమాట. నేను చూడలేదు కాబట్టి నేరుగా నేను డిఫైన్ చేస్తాను భగవంతుడిని అని జన్మలు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భక్తులైన వాళ్ళు అలా వేస్ట్ చేసుకోరు. వాళ్ళు భగవంతుడి యొక్క సాకార రూపం మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని చూస్తారు. ఎలా నేను ఇక్కడి నుంచి ఎదగాలి, సో ఇలా ఎదగాలి అంటే నేను భక్తియుక్త సేవ చేయాలి. సేవ చేయాలంటే ఈ 9 రకాల్లో ఏ రకాన్ని నేను ఎక్కువగా దేన్ని నేను మార్చి నాకు బోర్ కొట్టకుండా నేను ఎప్పుడు భగవంతుడి సేవలో ఉండేటట్టుగా ఎలా చేయాలి అని ఆ ప్లాన్ మీద ఉంటారు. ఇంకా ఇప్పుడు చూడండి, కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి, లేకపోతే ఇప్పుడు అది కాదు, చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటి తెలుసా, ఈ నాకు చాలా నవ్వు వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎక్కడైనా నేను ఇండియా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీకున్న ఈ సోషల్ మీడియా, ఇదేంటి ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ అన్ని ఉన్నాయి కదా అందరికి ఇంట్లో. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? మీకు లేకపోవచ్చు, బట్ మీరు ఎప్పుడైనా గమనించారా? Is it comparing with other people? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాతాజీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయి కదా. సోషల్ మీడియా కాదు, ఏంటి ఏమంటారు దీన్ని, ఓ కృష్ణ, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, నెట్ఫ్లిక్స్. అంటే చేయడం మాతాజీ, ఏది చూడాలనేది ఆప్షన్ కదా, ఏది చూడాలి అనే దాని మీద ఒక గంట టైం అయిపోతుంది చాలా మందికి. నేను ఇండియా వెళ్ళినప్పుడు చూసాను. నాకు జెట్ లాగ్ ఉంటుంది, జనరల్ గా వెళ్ళంగానే జెట్ లాగ్ ఉంటుంది. సో నేను సరే అందరితో కబుర్లు చెప్దామని కూర్చుని ఒక 2-3 మినిట్స్ అయిపోగానే నేను ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి అక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉంటాను. సో నేను అక్కడే పడుకోవాల్సి వస్తుంది, అక్కడే వాళ్ళతో మాట్లాడుతూ నిద్రపోతుంటా. నేను గమనిస్తుంటా, ఒక అరగంట దెబ్బలాడుకుంటారు అందరూ ఏం చూడాలి అనే దాని మీద. ఎంతలా దెబ్బలాడేసుకుంటారంటే వాళ్ళు చూసేది ఏమీ ఉండదు, అదే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇంతలో టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు. సో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఏం చూడాలి అని డిసైడ్ చేసుకుని, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, టైం చాలా ఈజీగా కిల్ చేయడం ఎక్కువైపోయింది, ఏవి తోచట్లేదు, లైఫ్ లో వేరే పెద్ద గోల్ ఏం కనిపించట్లేదు. ఇట్లాగే ఇంకొక ప్రాబ్లం నేను ఏం చూసానంటే, ఏదో మనం పని చెప్తాము, ఫోన్ చేతిలో ఉంటుంది, ఇదిగో ఇప్పుడే చేస్తాను 5 minutes లో, ఇది చూసేసి చేస్తా అంటారు. 1 hour తర్వాత మనం వెళ్ళినా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇంకా ఏంటి అంటే ఇవన్నీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, ఇంకా ఏం, ఇప్పుడు అసలు మనల్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకుంది స్మార్ట్ ఫోన్. యాక్చువల్లీ ఈ జనరేషన్ కిడ్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే రిఫ్రైనింగ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ అన్నమాట. ఒక 10 years బ్యాక్ కూడా ఇంత లేదు, ఒక 10 years బ్యాక్ కిడ్స్ కి కూడా ఇంత ఛాలెంజింగ్ గా లేదు. ఇప్పుడున్న వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెద్దగా వేరే జీవన మరణ సమస్యలు అవసరం లేదు మనకు. అసలు ఇవి చాలు మనల్ని శుభ్రంగా మన టైం ని కిల్ చేసి పెట్టేసేయడానికి. నేను చాలా ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేస్తూ ఉంటా ఈ ప్రాబ్లం. వెళ్దామంటాను, ఎక్కడికైనా వెళ్దామని నేను వెళ్ళి కింద కూర్చుని, సరే నేను ఇలా చాంటింగ్ చేసేసుకుని వస్తాను, పూజ చేసేసుకుని వస్తాను అని, ఇగో నేను వెళ్ళి 5 minutes లో వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను అంటారు. నేను గంట పూజ చేసుకుని వచ్చినా వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటారు, ఆ ఫోన్ లో బ్రౌజ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో నాకు అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇంతలా మనం ఎడిక్ట్ అయిపోతున్నాం, ఇంతలా టైం గడిచిపోతుంది, చూసుకోవట్లేదే, ఇంత విలువైన టైం మళ్ళీ రాదే మనకి, ఒక క్షణం కూడా తిరిగి రాదే, ఎంతలా మనం కింద మీద తాపత్రయపడినా. కెరియర్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, చదువుల్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, జాబ్స్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, లైఫ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నాము. ఇవి చూస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారు అంటే వాళ్ళని కూడా ఒక 4 తిట్టేస్తాం అనమాట. సో ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో నేను ఈ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ జ్ఞానులు ఎవరైతే ఉంటారో స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. భగవంతుడికి ఈ పుస్తకంలో రూపం ఉందని చెప్పారు, ఆ పుస్తకంలో దేవుడేమో లైట్ అంటున్నారు, ఆ పుస్తకంలో ఏమో లైట్ కూడా కాదంటున్నారు, ఈ శ్లోకం ఏమో అలా చెప్తుంది, ఆ శ్లోకం ఏమో ఇలా చెప్తుందని కూర్చుని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చదివి స్పెక్యులేట్ చేసి టైం అయిపోతుంది, జీవితం అయిపోతుంది. ఇంకా ప్రాక్టీస్ ఏం మొదలెట్లేదు, ఇంకా డిసైడే చేసుకోలేదు కదా.
డిసైడ్ చేసుకున్న తర్వాత చూడటం కదా మొదలు పెట్టేది సినిమా. అది చూడడానికే టైం అయిపోయింది అక్కడ. ఉన్న 1 hour అది డిసైడ్ చేసుకోవడంలోనే అయిపోయింది. సో లైఫ్ ఏదైతే మనకు ఉందో ఆ లైఫ్ ఏం చేద్దాం అనేది డిసైడ్ చేసుకునే లోపల అయిపోతుంది, చేయడం ఇంకా మనం స్టార్ట్ చేయట్లేదు. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం జ్ఞానులకి. సో అలాంటి ప్రాబ్లం భగవంతుడి భక్తులకు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు ఏంటి ఎలా చేయాలని. ఇప్పుడు చెయ్యడంలోనే ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసుకోవాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ 2 ప్రాసెస్ ని, ఈ మెంటల్ బ్రెయిన్ కి అంత పని ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడి వారికి చెప్తున్నాడు. సోయం తే విహితస్తాత భగవాన్ విశ్వభావనః సమాసేన హరేర్నాన్యద్ అనయస్మాత్ సదసచ్చయత్. ప్రియమైన పుత్ర, విశ్వభావనుడగు భగవానుని గూర్చి నేను సంక్షేపముగా వివరించి ఉంటిని. అతనికి అన్యముగా సదసత్తులకు మరి ఏ ఇతర కారణములు లేవు. హరే కృష్ణ. నీకు మొత్తం పూర్తిగా చెప్పేశాను నేను భగవంతుడి గురించి. శ్రీహరి ఆయన గురించి, ఈ విశ్వాలని క్రియేట్ చేసేటువంటి ఆయనే. ఆయన కాకుండా, ఆయన లేకుండా ఫలానాది ఉంది అనేది ఈ విశ్వంలోనే కాదు, ఈ భౌతికమైన ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా లేదు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పాడు చాలా క్లియర్ గా. ఇంకా నీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను అని సమ్మరీగా చెప్పి, ఇంక ఇప్పటి నుంచి నువ్వు దీన్ని ఏం చేస్తావంటే, నువ్వు నలుగురు దగ్గరికి వెళ్ళి దీన్ని చెప్పి దీన్ని స్ప్రెడ్ చెయ్యి అనే విషయాన్ని చెప్తాడు తర్వాత శ్లోకం 51, 52లో. 51లో ఇదం భాగవతం నామ యన్మే భాగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు. ఓ నారద, ఈ భగవద్విజ్ఞానము పూర్ణ పురుషోత్తముడగు భగవాను నుంచే సంక్షిప్తముగా నాకు తెలుపబడినది. అతని వైవిధ్య పూర్ణ శక్తుల సంగ్రహముగా ఇది నాకు వచింపబడినది. దయచేసి నీవిప్పుడు దీనిని విస్తరింపజేయుము. భగవంతుడు బ్రహ్మదేవుడికి మాట్లాడినప్పుడు ఒక 6 శ్లోకాల్లో మొత్తం చెప్పేశాడు. ఆయన అర్థం చేయించాలి అంటే కూర్చుని వివరంగా థిరీలు రాసి ఎక్స్ప్లెయిన్ చేసి బొమ్మలు గీసి గంటలు జన్మలు క్లాస్ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ఆయన మనకు ఒక విషయాన్ని అర్థం చేయాలి అంటే మన బుద్ధి ఆటోమేటిక్ గా తీసుకెళ్లి, ఏదో అంటారు చూసారా, రేడియోని ట్యూన్ చేస్తాం కదా మనం, ట్యూన్ చేసి పెడితే అది రిసీవ్ చేసుకుంటుంది ఆ ఛానల్ ని. అట్లా భగవంతుడు మనకి చెప్పాలనుకుంటే టక్కుని తీసుకెళ్లి ట్యూన్ చేసి పెట్టేస్తాడు అంతే. వెంటనే మనం అదే మాట్లాడుతూ ఉంటాం. భగవంతుడు కూర్చుని గంటలు చెప్పాల్సిన అవసరం భగవంతుడికి అసలు లేనే లేదు. ఆయన వల్లే మనకి జ్ఞానం, మరుపు, అపోహనం ఇవన్నీ ఆయన వల్లే వచ్చినాయి. ఆయన 2 నిమిషాల్లో మనల్ని ట్యూన్ చేయగలిగేటువంటి శక్తి కలిగిన వాడు. అది మనకి చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ధ్రువుడికి మాటలు కూడా రావు, 5 ఏళ్ల బాలుడు. ధ్రువుడికి నోటి సరిగ్గా మాటలు కూడా రాని ధ్రువుడికి చెయ్యి ఇలాగా వచ్చి, ధ్రువుడికి ప్రత్యక్షం అయిన తర్వాత ఏం చేస్తాడు, ఆయన చెయ్యితోటి దీవిస్తాడు. చెయ్యి ఇట్లా ముట్టుకుంటాడు తలని. ముట్టుకోగానే బడబడ అసలు ఎంత మంచి ప్రేయర్స్ ధ్రువ మహారాజ్ చెప్పేస్తాడంటే, మీరు గమనిస్తే మిగతా అన్ని ప్రేయర్స్ లో ధ్రువ మహారాజు ప్రేయర్స్ చాలా టిపికల్ గా చాలా కొంచెం కష్టంగా ఉంటాయి. అందుకనే ఈ ఆటిజం, స్పీకింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ధ్రువ మహారాజు యొక్క శ్లోకాలను కనుక నేర్పిస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నేను కొంతమంది డివోటీస్ కి నేను విన్నప్పుడు అది చెప్పాను. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చూసారు, వాళ్ళు చాలా ప్రోగ్రెస్ కనిపించిందని చెప్పారు అన్నమాట. సో ధ్రువ మహారాజుకి కూర్చోపెట్టి 5 ఏళ్ల బాలుడికి ఇంత జ్ఞానం గంటలు సంవత్సరాలు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. భగవంతుడి చూపు, భగవంతుడి దర్శనం అన్ని అజ్ఞానాలని పోగొట్టేస్తాయి. వెంటనే అర్థమైపోతుంది విషయం అంతా కూడా. సో భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పినప్పుడు ఒక 6 డజన్ శ్లోకాలను చెప్పి పూర్తి చేసేసారు. సో బ్రహ్మదేవుడు నారదులు వాళ్ళకి ఒక 2 chapters నుంచి పాప ఆయన చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఇంకా చెప్తూ ఉంటాడు, నారదులు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇంకా చెప్తారు. సో నారదులు వాళ్ళు తీసుకువెళ్ళి వేదవ్యాసునికి చెప్పారు. వేదవ్యాసుడు దీన్ని రాశాడు. సో ఇది పరంపరాగతంగా వచ్చిన జ్ఞానం, మధ్యలో వచ్చిన కారణం కాదు, ప్రభుపాద పుట్టించిన జ్ఞానము, ఇంకొకళ్ళు పుట్టించినది కాదు, ఇది భగవంతుడి దగ్గర నుంచి వస్తోంది. ఈ భాగవత పురాణం భగవంతుడి యొక్క శబ్దావతారం. ఎలా అయితే భగవంతుడు
మిగతా అవతారాలు తీసుకున్నాడో, నరసింహ, రామ ఇలాంటి అవతారాలు ఉన్నాయో, శబ్దంలో భగవంతుడి యొక్క అవతారం భాగవతం. అన్ని పురాణాలు కూడా భగవంతుడి యొక్క అవతారాలే, శబ్దావతారాలు. భగవద్గీతకి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటండి? భగవంతుడే మాట్లాడాడు మరి. పరబ్రహ్మం అయినటువంటి వాడు శబ్ద బ్రహ్మాన్ని మాట్లాడాడు. ఎస్, అదే భగవంతుడే మాట్లాడినటువంటి శబ్ద బ్రహ్మ భగవద్గీత. అందుకే భగవద్గీత అంత పవర్ఫుల్. భగవద్గీత ఇస్ మై లైక్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అనమాట. ఎవరైనా నేను భగవద్గీత చదువుతున్నాను మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ అయిపోవాలి. అసలు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు విన్ను, ఎన్నిసార్లు చదువు, ఎంత విషయాలు అర్థం అవ్వాలో అంత విషయాలు అర్థమవుతూ ఉంటాయి. భగవద్గీత ఎంతలా మన నరాల్లో జీర్ణించుకుంటుందో మనకి మిగతా విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో పరబ్రహ్మమైనటువంటి భగవంతుడు మాట్లాడినటువంటి శబ్ద బ్రహ్మ భగవద్గీత. మిగతావన్నీ వేదవ్యాసుడు మాట్లాడాడు. అన్ని పురాణాలన్నీ వేదవ్యాసుడే మాట్లాడాడు. భాగవతం కూడా ఒక్క భగవద్గీతే భగవంతుడు మాట్లాడాడు. సో అలాగే భాగవతంలో కూడా భగవంతుడు మాట్లాడినటువంటి శ్లోకాలు మాక్సిమం ఒక 100 ఉంటాయేమో అంతే. ఆయన వచ్చి మాట్లాడి, ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎక్కువగా నారదులు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినవి ఉంటాయి. భక్తులు మాట్లాడి భాగవతం అంతా భగవంతుడి భక్తుల్ని గ్లోరిఫై చేస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క ఆలోచన తీరి, వాళ్ళ యొక్క పరిపక్వత అదంతా మనకి చూపిస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడు తన భక్తుల వైభవాన్ని చాటి చెప్పడం కోసం భాగవతాన్ని రచింపజేశాడు. ఆయనకు అంత ఇష్టం ఆయన భక్తులంటే. సో శబ్ద బ్రహ్మ భగవంతుడి భాగవత పురాణం. అందుకే భాగవతం పుస్తకాన్ని ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పుస్తకం ఇంట్లో ఉంది, భాగవతం ఇంట్లో ఉంది అంటే భగవంతుడు ఇంట్లో ఉన్నాడని అర్థం. భగవంతుడు మన ఇంట్లో ఉన్నట్టు అర్థం శబ్దం రూపంలో. భాగవతాన్ని చదివేటప్పుడు అంత శ్రద్ధతో, అంత భక్తితో, అంత అణుకువతో చదవాలి. రామాయణం చదివేటప్పుడు కూడా రామ 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 అనుకుంటూ చదివితేనే ఏ అనుమానాలు లేకుండా రామాయణాన్ని అర్థం చేసుకోగలుగుతాం. లేని పక్షంలో ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో రాముల వారి మీద వస్తున్నటువంటి నిందాపూర్వకమైనటువంటి వీడియోస్ ఏవైతే చూసారంటే మనసు తప్పుని వెళ్ళిపోతుంది. రాముల వారిని అర్థం చేసుకోవడం, రాముల వారి పాదాల పట్ల భక్తి కలగడం ఇవన్నీ తేలిగ్గా అయ్యే పనులు కాదు. సో నేను స్టార్ట్ చేసిన ఉపోద్ఘాతానికి కనెక్షన్ ఇక్కడ భాగవతం యొక్క గొప్పతనం గురించి. సో భాగవతం ఏ రోజు కూడా డబ్బు కోసం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. గురువులందరూ చెప్పే మాట అదే అన్నమాట. ఎవరుంటారండి డబ్బుల కోసం చెప్పేవాళ్ళు అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. సో ఇది వరకు రోజుల్లో భాగవతాన్ని అర్థం చేసుకుని పాటిస్తూ దాన్నే భుక్తిగా పెట్టుకొని వేరే ఉద్యోగం ఏది చేయకుండా భాగవతాన్ని 4 చోట్ల చెప్పుకొని దక్షిణగా తీసుకుని ఉండేటువంటి పండితులు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది 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 బ్రహ్మాండమైన బిజినెస్ అయిపోయింది. అగైన్ క్రెడిట్ గోస్ టు సోషల్ మీడియా. దాంట్లో ఒక వీడియో చక్కగా మాట్లాడి అప్డేట్ చేసి పెట్టేశాము అంటే జనాలు నమ్మేస్తారు, పరుగులు పెట్టేస్తూ ఉంటాం, చేసేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా కమర్షియల్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి భాగవతం వినకూడదు. కమర్షియల్ రిసైటర్స్ ఉంటారు, వాళ్ళు ఇంతని చార్జ్ చేస్తారు వాళ్ళు వచ్చి మాట్లాడడానికి చేయడానికి. వాళ్ళ దగ్గర నుంచి భాగవతం వినకూడదు. మనం ఏదో ఒక కొంత భాగవతం చెప్పే వాళ్ళకి దక్షిణగా ఇవ్వడం అది వేరు. బట్ ప్రత్యేకంగా ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టుకొని వచ్చేటప్పుడు, లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని పాటించకుండా, ఏ సాధన చేయకుండా, గురుముఖంగా వినకుండా, ఏ పరంపరలో లేకుండా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. అలా వింటే మనకి ఆ భాగవతంలో ఉన్నటువంటి భక్తి, భగవంతుడి పట్ల ఆకర్షణ అనేవి మనకి కలగవు. సో ఈ భాగవత నిగమా స్టార్టింగ్ లో ఏం చెప్పాం? సుఖదేవ గోస్వామి అనే చిలక కొరికినటువంటి పండు రసాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. సో వ్యాసదేవుడి దగ్గర నుంచి సుఖదేవ గోస్వామికి వచ్చింది, సుఖదేవ గోస్వామి నుంచి సూత గోస్వామికి వచ్చింది. అప్పుడు ఇదంతా రచించబడింది, మనందరం వింటున్నాం అన్నమాట. సో భాగవతం అంత పవిత్రమైన అమలమైనటువంటి గ్రంథం. దీనిని ముందు పెట్టుకొని భక్తితో మనం చేయాలి. ఇది మనల్ని ప్యూరిఫై చేసినట్టుగా, ఇది మన పాపాలని కడిగేసినట్టుగా, ఇది మనకి భగవంతుడిని దగ్గర చేసినట్టుగా ఇంకా వేరే ఏది చెయ్యదు అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తున్నారు అన్నమాట. యథా హరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్య అఖిలాధారే ఇతి సంకల్పై వరణ్యాం.
ఈ భగవద్విజ్ఞానమును సంకల్పముతోను మరియు సర్వాత్ముడును అఖిలాధారుడును అగు శ్రీహరియడ మానవుడు దివ్యమగు భక్తియుత సేవను పెంపొందించుకొనుటకు సాధ్యమయ్యేటి విధముగాను దయచేసి వర్ణింపుము. హరే కృష్ణ. గోల్ ఏంటో చెప్పాడు చూసారు. ఎంత ఈ గోల్ మిగతా గ్రంథాలకి అతీతంగా ఉంది. ఈ గోల్ ఎక్కడా కూడా పురుషార్థాలని సంపాదించుకుని భౌతికమైన సుఖాలని సంపాదించుకోవటం కోసం ఈ భాగవతాన్ని వాడు అనే మాటని ఇక్కడ చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? ఈ భాగవత విజ్ఞానమును సంకల్పముతోను మరియు సర్వాత్ముడును అఖిలాధారుడును అగు శ్రీహరియడ మానవుడు దివ్యమగు భక్తియుక్త సేవను పెంపొందించుకొనుటకు సాధ్యమయ్యేది విధముగా దయచేసి వర్ణింపుము. భాగవతం యొక్క గోలు జైల్లో నార్మల్ జైలు నుంచి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కోసం ఫస్ట్ క్లాస్ జైలుకి వెళ్ళేటట్టు చెయ్యి మనుషుల్ని అని కాదు. అందుకని కోప్పడ్డాడు నారదముని వ్యాసదేవుణ్ణి. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకు అర్థమైందా అనే ప్రశ్న ఫస్ట్ అడుగుతాడు. వ్యాసదేవుడు కూడా అందుకే బాధపడతాడు. వేదాలలో వాటన్నిటిలో పేదవాడు గొప్పవాడు ఎలాగా, మంచి భార్యను సంపాదించుకోవడం ఎలాగా, భర్తను సంపాదించుకోవడం ఎలాగా, స్వర్గానికి వెళ్ళడం ఎలాగా, ఆస్తి సంపాదించడం ఎలా, ఇలా భౌతికమైన ప్రయోజనాల గురించి ఎందుకు చెప్తున్నావయ్యా నువ్వు? అవి ఒక జన్మతో ఉండేవి, తర్వాత జన్మ మళ్ళీ మొదలు స్క్వేర్ జీరో దగ్గర నుంచి మొదలు పెట్టాలి వాళ్ళు. ఇలాంటి వాటి పట్ల వాళ్ళ టైంని, ఎనర్జీని, మానవ జన్మని నువ్వు వేస్ట్ చేసేసి వాళ్ళ జీవితాలని అన్యాయం చేసేస్తున్నావు అని బాధపడ్డాడు. సో ఈ శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సర్వాత్ముడు అయినటువంటి ఆ శ్రీహరి పట్ల భక్తి కలగాలి. భక్తి కేవలం వినడం వల్ల, నామజపం చేయడం వల్ల, భగవంతుడి లీలా అవతారాలని విని మళ్ళీ వినడం వల్ల పురుషావతారాలని, మాయాశక్తితో ఆయన వ్యవహరించేటువంటి పురుషావతారాలని, లీలా అవతారాలని ఇవన్నీ వినడం వల్లనే అర్థమవుతుంది తప్పితే, ప్రేమ కలుగుతుంది తప్పితే వేరే ఏ విధంగానూ కాదు. శ్రీమద్ భాగవతము భక్తి యోగ తత్వమును మరియు శ్రీకృష్ణ భగవానునితో మానవుని గల సంబంధపు శాస్త్రీయ వ్యాఖ్యానమై ఉన్నది. ఇది సైంటిఫిక్ రిప్రజెంటేషన్, ఇది ఎమోషనల్ సెంటిమెంటల్ ఫ్యాక్ట్స్ కానిది కాదు. భగవానుడు మరియు అతని శక్తులను గురించి ఎరుగుటకు అటువంటి జ్ఞాన గ్రంథపు అవసరము కలియుగమునకు పూర్వము ఉండేది కాదు. కానీ కలియుగ ఆరంభంతో పాటు స్త్రీలతో అక్రమ సాంగత్యము, మాదక ద్రవ్య గ్రహణము, జూదము, అనవసర పశుహింస అనేది 4 పాపకార్యములచే మానవ సంఘము క్రమముగా ప్రభావితమైనది. భాగవతము ద్వాపర యుగం ఎండింగ్ లో మాట్లాడారు. అంతకు ముందు జనాలకి వేదాలలో చెప్పిన ఉపనిషత్తులు, వేదం ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలి అనే విషయం పట్ల చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకంత టైము, ఎనర్జీ కూడా ఉండేవి. ఆటోమేటిక్ గానే వాళ్ళు భగవంతుడి పట్ల భక్తి చాలా న్యాచురల్ గా ఉండేది. కలియుగం మొదలవటంతో అవి పోయినాయి. ఎందుకని? ఈ 4 వల్ల: అక్రమ సాంగత్యం, మాదక ద్రవ్య గ్రహణం, జూదం, అనవసర పశుహింస. ఈ 4 వల్ల క్రమముగా ప్రభావితమైంది. ఈ పాపకార్యముల కారణముగా మనుజుడు తనకు భగవానునితో గల నిత్య సంబంధమును క్రమముగా మరిచిపోయినాడు. కనుక అతడు అంధప్రాయుడై జీవిత చరమ లక్ష్యమును సైతము గాంచుకున్నాడు. కంప్లీట్ గా గుడ్డివాళ్ళం అయిపోయాం, మెటీరియలిస్టిక్ గుడ్డివాళ్ళం అయిపోయాం. కళ్ళు లేవా, కళ్ళున్నాయా కాదు, కళ్ళ ముందు కనిపిస్తుందల్లా ఏంటంటే మెటీరియల్ గోల్స్. పొద్దున్న లేచి దేనికోసం టెన్షన్ పడుతున్నాం, పరుగులు పెడుతున్నాం, తాపత్రయం పడుతున్నాం అంటే మెటీరియల్ గోల్సే. ఏ రోజు ఎవ్వరూ కూడా అబ్బా ఇవాళ నేను జపం సరిగ్గా చేసుకోలేదు, ఇవాళ నేను భగవంతుడి గురించి వినలేదు, భగవంతుడి గురించి తెలుసుకోలేదు, తలుచుకోలేదు అని బాధపడుతున్నారు అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు అన్నమాట. ఆ బాధే మనకు కలగట్లేదు. అమ్మయ్య ఏదో ఒక కారణం దొరికింది తప్పించుకోవడానికి, సరే రేపు చేద్దాంలే. ఒక్కొక్కసారి చాలా కన్విన్సింగ్ గా తప్పించుకుంటూ ఉంటాం అనమాట. నిజమేలే, ఇది కూడా ఇంపార్టెంటే కదా, నేను ఇలా ఈ బాధ్యతను ఎలా వదిలేస్తాను, ఇది కూడా చెయ్యాలి కదా, ఇది చేద్దాంలే అని దేవుడికి సంబంధించిన విషయాలను వెనక్కి పెట్టేసేసి కన్విన్సింగ్ గా మనల్ని మనం కన్విన్స్ చేసుకున్న తర్వాత గిల్ట్ కూడా పోతుంది చూసారు మన హార్ట్ లోంచి. అబ్బా ఆ రోజు భలే రిలీఫ్ గా అనిపిస్తుంది, అయ్యో గిల్ట్ కూడా లేదు చేయకపోయినందుకు. అలాంటప్పుడు నిజంగా భయపడాలన్నమాట. బాధపడుతున్నాం అనుకోండి, అయ్యో ఇవాళ చేయలేకపోయానే, ఇవాళ సరిగ్గా ఇది చేయలేకపోయాని బాధపడిన రోజున ఇంకా కొంచెం ట్రాక్ లో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హార్ష్ రియాలిటీ ఏంటంటే, ఇది మనకి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమైనా ఇష్టం కాకపోయినా,
హార్ష్ రియాలిటీ ఏంటి అంటే, మనం ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత ప్రపంచంలో ఖ్యాతి సంపాదించినా, పిల్లల్ని ఎంత బ్రహ్మాండంగా పెంచినా, ఏం చేసినా భగవంతుడి గురించి కనుక తెలుసుకోలేకపోతే కేవలం మన టైం అంతా తినటం, పడుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల్ని కంటం, మనల్ని మనం రక్షించుకోవడంలోనే గడిపేస్తే ఇవే పనులు జంతువులు కూడా చేస్తాయి. జంతువులు కూడా బ్రహ్మాండంగా చేస్తాయి. సో మనకి జంతువులకి తేడా లేకుండా మనం బతకూడదు. మనుషులకి భగవంతుడితో మనిషికున్న సంబంధాన్ని తెలుసుకోవడం కోసం మనిషి జన్మ లభించింది. దాన్ని ఏ రోజైతే వేస్ట్ చేసేసుకుంటున్నామో ఆ రోజు మన యానిమల్ లైఫ్ లో ఒక టిక్ మార్క్ వేసేసుకుంటున్నాం మనం. ఇంకా అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్నిసార్లు జీవితం అంతా 100 years అలాగే వెళ్ళిపోతాయి కొంతమందికి. వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఏ కారణం చేతైనా ఏ పుణ్యకర్మలు చేయలేదనుకోండి, దురదృష్టవశాత్తు మానవ జన్మ రానే రాదు అసలు. మానవ జన్మ రావడం చాలా కష్టం. కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మ గోల్ ఏంటంటే ఇవేమీ కాదు. నువ్వు కోటీశ్వరుడు అయ్యావా, నువ్వు ప్రపంచంలో పేరు తెచ్చుకున్నావా, పిల్లల్ని కన్నావా, భార్యను చూసావా, భర్తను చూసావా, ఇవన్నీ లిటరల్ గా కాదు. దేవుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావా, నీకు ఆయనకి ఉన్న సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమన్నా చేసావా నువ్వు? వెరీ గుడ్. అయితే నీకు నెక్స్ట్ మనిషి జన్మ ఇస్తాను, ఎందుకంటే నువ్వు కొంచెం ట్రై చేసావు. సో నేను నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తాను. నువ్వు ఆ ట్రైని ప్రోగ్రెస్ చేసుకుని చిగురు ఆఖరికి తెలుసుకోవడానికని భగవంతుడు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు అనమాట. తనకు భగవానుడితో గల నిత్య సంబంధమును క్రమముగా మర్చిపోయాడు కనుక అతడు అంధప్రాయుడై జీవిత చరణ లక్ష్యమును సైతము గాంచుకున్నాడు. జంతువుల వలె బాధ్యతారహిత జీవనమును గడుపుచు ఆహార, నిద్ర, భయ, మైథునములనేది 4 జంతు జీవన నియమములందే నెలకొనుట జీవనపు చరమగమ్యము కాదు. అజ్ఞానాంధకారమున ఉన్నట్టి అటువంటి అంధప్రాయ మానవ సంగమునకు శ్రీమద్ భాగవతము సత్యదర్శనార్థమై కరదీపిక వంటిది. కనుక ఆది నుండియే భౌతిక జగత్తు సృష్టి నుండియే భగవద్విజ్ఞానమును వర్ణించుట పరమావసరమైనది. ఇది వరకే వివరింపబడినట్లు శ్రీమద్ భాగవతము ఎంత శాస్త్రీయముగా ప్రకటింపబడినదనగా, శ్రద్ధావంతుడకు సాధకుడు లక్ష్య శుద్ధితో దీనిని శ్రవణం చేసినంతనే, లేదా ప్రామాణికుడకు వక్త నుండి నిత్యము శ్రవణం చేసినంతనే భగవద్విజ్ఞానము అవగతము చేసుకున్న సమర్థుడగును. ఎవరి దగ్గర నుంచైనా ప్రామాణికంగా వినాలి, లేకపోతే మనం చదవాలి. వినడం అనేది ఫస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ జీవితమునందు ఆనందము కొరకు ప్రాకులాడుచున్నారు. కానీ అంధప్రాయులైన కారణమున ఈ యుగ జనులు శ్రీకృష్ణ భగవానుడే సమస్త ఆనందముకు నిలయమనడి సత్య దృష్టిని లోపించి ఉన్నారు. అందరం హ్యాపీనెస్ కోసం పరిగెడుతున్నాం, కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి పొందుతామో అంత ఫౌంటైన్ హెడ్ ఆఫ్ హ్యాపీనెస్ అంతా ఆయన దగ్గరే ఉన్నదనే విషయం తెలుసుకొని ఎప్పుడైతే ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ లేనటువంటి మెటీరియల్ విషయాల్లో హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నాం. ఎక్కడ దొరుకుతుంది? దొరకదు అది మనకి. అంత హ్యాపీనెస్ కి ఫౌంటైన్ హెడ్ అయినటువంటి వాడు ఆ భగవంతుడు. ఆయన్ని పట్టుకుంటే మనకి హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ఆ భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే సమస్త ఆనందముకు నిలయం అనేది సత్య దృష్టిని లోపించి ఉన్నాడు. సమస్తమునకు చరమ మూలమగుట వలనే అతడు ఆనంద నిధి అయి ఉన్నాడు. ఆనంద నిధి భగవంతుడు. ఆ భగవంతుడిని పట్టుకుంటే ఆనందం లభిస్తుందనే విషయాన్ని మర్చిపోయి, ఆ సత్యాన్ని గ్రహించక ఆనందం లేనిటువంటి భౌతికమైన విషయాలని పట్టుకొని పాకులాడి ఆనందాన్ని రావట్లేదని ఏడుస్తున్నాం మనం. లిటరల్ గా ఇది చిన్నపిల్లలు ఏదో ఉంటారు చూసారా, కుక్క బొమ్మను పట్టుకొని కుక్క అరవట్లేదని ఏడుస్తారు చూసారా, ఈ కుక్క నాతో మాట్లాడట్లేదు, ఈ కుక్క నాతో అరవట్లేదు అని కూర్చుని ఏడుస్తూ ఉంటారు చూసారా. అట్లా మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ భౌతిక విషయాలను పట్టుకొని ఇది నాకు ఆనందం ఇవ్వట్లేదు బాబోయ్, ఇది ఇవ్వట్లేదు కాబట్టి ఇంకో బొమ్మ పట్టుకుంటాను, ఇది ఇవ్వట్లేదు కాబట్టి ఇంకోటి చేస్తానని ఏడుస్తున్నాం. నిజమైన కుక్క నా పిల్లాడు ఎలా అయితే పట్టుకోవట్లేదో, మనం కూడా ఆనందానికి నిధి అయినటువంటి ఆ భగవంతుడి పాదాలని కానీ, భగవంతుడి నామాన్ని కానీ, భగవంతుడి కథలను కానీ పట్టుకోకుండా ఆనందం కావాలి 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 అని ఆనందమే లేనటువంటి భౌతికమైన విషయాల పట్ల పాకులాడుతున్నాం, పరుగులు పెడుతున్నాం, టైం వేస్ట్ చేసుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం. అతనితో మనకు గల భక్తిమయ సంబంధము ద్వారానే విఘ్నరహితమగు పూర్ణానందము లభించగలదు. ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అండి. పర్పటి వెళ్ళి అందరూ మళ్ళీ మళ్ళీ చదవండి. భౌతికమైన ఆనందాలలో అబ్స్టకల్స్ రాకుండా ఉండనే ఉండవు, ఏదో ఒక అడ్డు వస్తుంది. బిగ్గెస్ట్ అడ్డు ఏంటి చెప్పండి భౌతికమైన ఆనందాలలో? సపోజ్ నేను
ఈ జన్మలో ఇంకా ఇప్పుడు పుట్టేశాను అనుకోండి, 50 ఏళ్ళు అయిపోతాయి, ఒక 2-3 ఏళ్ళు అయిపోతాయి. సపోజ్ నేను లక్షాధికారి, కోటీశ్వరుని, మిలియనర్ అయిపోయాను, వరల్డ్ నెంబర్ 1 పర్సన్ అయిపోయాను. బిగ్గెస్ట్ అబ్స్టకల్ ఏంటి నా ఆనందానికి? అది కాపాడుకోవడం. పోనీ కాపాడుకున్నాను అనుకుందాం, నేను 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 తప్పించుకోలేనటువంటి బిగ్గెస్ట్ అబ్స్టకల్ ఏంటి? మరణం మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మరణం. అదే పెద్ద అడ్డు. శాశ్వతంగా నేను దాన్ని అనుభవించలేను, వెళ్ళిపోతాను ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టేసి. భౌతికమైన ఆనందాలలో విఘ్నాలు లేకుండా ఉండనే ఉండవు. విఘ్నాలు లేకుండా, అబ్స్టకల్స్ లేకుండా ఆనందం పొందాలి అంటే ఆనంద నిధి అయినటువంటి ఆ భగవంతుడిని పట్టుకోవాలి. అప్పుడే ఎటువంటి ఇంటరప్షన్స్ ఉండవు మన ఆనందంలో. ఎందుకంటే మనతో పాటు ప్రతి జన్మలో వస్తున్నవాడు ఆయన ఒక్కడే, మిగతా ఎవరు రాట్లా. జీవితం అంతా గడిపేశాను 50 ఏళ్ళు పిల్లల్ని పెంచడానికి, ఒక్కళ్ళు కూడా రారు. మహా అయితే 20 ఏళ్ళు ఇంట్లోంచి దాటిన తర్వాత మన ఫోన్ కూడా ఎత్తరు వాళ్ళు. మనం ఇక్కడ కూర్చొని బాధపడాల్సిందే, ఏడవాల్సిందే. సో మనం ఏం చేస్తాం? అదే చేస్తాం. పోనీలే వాళ్ళు ఎలాగో మాట్లాడలేదు కదా అని వదిలేసి పక్కకి పెట్టుకోం, మనం వేరే వాళ్ళనే మనం పోక్ చేస్తూ ఉంటాం. సో ఆనంద నిధి అయినటువంటి భగవంతుడిని పట్టుకోం. అతని సహచర్యము ద్వారానే మనము దుఃఖపూర్ణ భౌతిక అస్తిత్వం నుండి ముక్తిని పడేయగలము. ఈ భౌతిక జగత్తు ఆనందము వెనుక పరుగిడువాడు సైతము శ్రీమద్ భాగవత ఆశ్రయమును కొనవచ్చును, అంత్యమున వారు కృతకృత్యులు కాగలరు. అయ్యో భలే ఉందండి, మీరు బానే చెప్పారు, కానీ నాకు ఆయన పట్ల ఇంట్రెస్ట్ రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలనే అనిపించట్లేదు, ఆయన గురించి తెలుసుకోవాలనే అసలు నాకు అనిపించట్లేదు, నాకు ఇంకా మెటీరియల్ విషయాల మీదే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అయినప్పటికీ నీ ఇంట్రెస్ట్ అలాగే అట్టే పెట్టేసుకో, మెటీరియల్ విషయాల మీద ఇంట్రెస్ట్ అలాగే అట్టు పెట్టేసుకో. ఆ కుక్క బొమ్మతో ఆడుకుంటూనే ఉండు. అప్పుడప్పుడు ఈ నిజమైన కుక్కను కూడా ముట్టుకుంటూ ఉండు. నీకు అసలు నిజం ఏంటో అనేది తెలుస్తుంది కదా, నీకు రుచి అయినా తెలుస్తుంది. నిన్ను వదిలేయమంటలా, కుక్క బొమ్మల్ని నేను వదిలేయమంటలా. అప్పుడప్పుడు రోజుకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నిజమైన కుక్కను కూడా ముట్టుకుంటూ ఉండు. అప్పుడు నిజమైన కుక్క ఎలా ఉంటుందో అసలు తెలుస్తుంది నీకు. ఒక రోజుకి అలా చెయ్యగా 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 నిజం తెలుసుకుని ఎటువంటి కష్టం లేకుండా నువ్వే ఆ నిజమైన కుక్కతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సో ఎన్ని మెటీరియల్ కోరికలున్నా, ఎంతలా మనం పరిగెడుతున్నా, ఇప్పుడు మనలో రియలైజేషన్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ రాకపోయినా అది అడ్డుగా పెట్టి భాగవతం వినకుండా నామం చెప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ ఉంటే ఏదో ఒక రోజుకి మనకి ఆ నిజమైన విషయం పట్ల ఆకర్షణ, అట్రాక్షన్ వచ్చేస్తుంది. శ్రీమద్ భాగవత ఆశ్రయమును కొనవచ్చును, అంత్యమున వారు కృతకృత్యులు కాగలరు. కనుకనే ఈ విజ్ఞానము సంకల్పముతోను చక్కని ప్రణాళికా రూపమును తెలుపుటకు నారదుడు తన గురువుచే ఆజ్ఞాపింపబడ్డాడు. అనదర్ థర్డ్ వర్డ్, నేను చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తున్నానండి. ప్రణాళిక. ఇష్టం వచ్చినట్లు భాగవతం చదవకూడదు. ఎవరు పడితే వాళ్ళు నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు చాలా జిజ్ఞాస ఉంది, నేను నేర్చేసుకుంటా, నేను అర్థం చేసుకోగలను, నేను మహా గొప్ప పండితుల్ని, ఇలాంటి అనవసరమైన క్వాలిఫికేషన్స్ ని పట్టుకొని చదవకూడదు. అర్థం కాదు. గురుముఖంగా చదవాలి, సీక్వెన్స్ గా చదవాలి. 10th canto వరకు అసలు వెళ్ళకూడదు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికగా సంకల్పంతో, శ్రద్ధతో, భక్తితో చదవాలి. ఏదో నేను నవల చదివినట్టు చదివి తెలుసుకుంటాను భాగవతం అని మాత్రం చదవకూడదు. అలాంటి సంకల్పము, అలాంటి ఇంటెన్షన్ ఉంటే భాగవతం అర్థం కాదు. పీరియడ్. మీరు ఎంత గొప్ప పండితులు అవనివ్వండి, సంధి విజేదం చేయగలండి, బ్రహ్మాండంగా చదవగలండి, రెగ్యులర్ గా చదవండి, కింద మీద పడి చదవండి, తపస్సు చేసి చదవండి, అర్థం కాదు. భాగవతం పర్పసే వేరు. అసలు ఆ పర్పస్ మీద శ్రద్ధతోటి, సంకల్పంతో చదివితేనే అది అర్థమవుతుంది. ప్రణాళికా రూపమున తెలుపుటకు నారదుడు తన గురువుచే ఆజ్ఞాపింపబడిను. నారదుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు, నువ్వు ఒక ప్రాపర్ ప్లాన్ తో చెప్పు భాగవతం. వెళ్ళిపోయి ఫస్టే రాసలీలల గురించి మాట్లాడకు. ముందు ఫస్ట్ 9 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత అసలు భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు చేసినటువంటి ఆ రాసలీలల గురించి, వాటిని తప్పు దృష్టితో చూసే దృష్టి అయినా ఉండకుండా ఉంటుంది ఈ జనాలకి. లేకపోతే వీళ్ళకి తెలిసిన ఈ కామ దృష్టితోటే అవి కూడా చూస్తారు. సిస్టమాటిక్ గా చెప్పు అని చెప్పాడు. జీవనార్థము సంపాదించుటకు శ్రీమద్ భాగవతమును ప్రచారము చేయమని నారదుడు ఎన్నడూను ఉపదేశించలేదు. డబ్బులు సంపాదించుకోవడం కోసం భాగవతం చెప్పు అని ఎక్కడా చెప్పబడలేదు. పీరియడ్. అంతే.
కొన్ని సండేస్ నేను ఇవాళ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ 3:30కి నా డే స్టార్ట్ అయితే నేను 12:30, 1 వరకు వాగుతూనే ఉంటా. యాక్చువల్లీ నోరు మాట్లాడుతూనే ఉంటుంది. 3:30 నుంచి 6:15 వరకు చాంటింగ్, రీడింగ్. ఆ తర్వాత 6:20 to 7:30 నేను ఒక కాల్ నేను మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి 7:30 to 8:30, 8 to 9:30 ఒక క్లాస్ ఉంటుంది. చాలా సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఒక్కొక్కసారి కమిట్ అవుతాను. 9:30కి మొదలెడతా పిల్లలతో మాట్లాడటం. 12:30 వరకు పిల్లల క్లాసులు. మధ్యలో ఏదైనా కుదరకపోతే ఈ సాటర్డే క్లాస్ కూడా ఒక్కొక్కసారి సండేకి వస్తుంది. నాకు ఇంకా అప్పటికే ఏమైపోతుందంటే 1 o'clockకి పూర్తిగా నీరసం వచ్చేస్తుంది. అసలు నోరు కాసేపు అసలు ఇంక మళ్ళీ రేపు పొద్దున వరకు నోరు తెరవకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడకుండా ఉండడం అలా ఓపిక లేదు ఎక్కడి నుంచి అని. నన్ను చూస్తే మీకు అలా అనిపించకపోవచ్చు, నా శరీరం అలా ఉండదు. బట్ నాకు నిజంగా ఓపిక ఉండదు మాట్లాడడానికి. అప్పుడు అనుకుంటాను, సరే పోనీ ఈ రోజు మనం స్కిప్ చేద్దామా అని అనుకుంటూ ఉంటా. సండే చాలా బిజీగా అయిపోయింది అని. బట్ వెంటనే అనిపిస్తుంది అనమాట, లేదు రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు చక్కగా ఈ రోజు భాగవతం చెప్పుకొని మాట్లాడుకొని మనం గనక గడిపేశామంటే రేపు పోయినా కానీ మనకి టెన్షన్ లేదు. అసలు బ్రహ్మాండంగా భాగవతం గురించి విని పోతాం మనం అని. ఆ భాగవతం యొక్క మహిమ ఏదైతే ఉందో, భాగవతం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అది చెప్పకుండా ఉండకుండా, మాట్లాడకుండా ఉండకుండా పుష్ చేస్తుంది అనమాట. సో అండ్ శ్రద్ధగా వినేవాళ్ళు ఒక్కళ్ళున్నా, ఎవరున్నా లేకపోయినా, నా కోసం నేనైనా చెప్పుకోవడానికి, నా కోసం నేనైనా వినడానికి, నేను ఒకరికి చెప్పాలి అన్నప్పుడు ఇంకా శ్రద్ధగా ఆ వర్స్ చదువుతాం, ముందు వెనక చదువుతాం, రిఫరెన్సెస్ చదువుతాం, ఈ క్వశ్చన్ వేస్తారేమో ఆ క్వశ్చన్ వేస్తారేమో అని దానికి ఆన్సర్స్ కోసం చదువుతాం. నాకు నేను రెగ్యులర్ రీడింగ్ చేసుకుంటే నాకు అన్ని విషయాలు తెలుసు, అర్థమవుతూ అంటే నా ఉద్దేశం అన్ని వచ్చేసని కాదు, వాటి గురించి ఆల్రెడీ విని ఉంటాను కాబట్టి ఓకే, దాన్ని నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా దాని మీద ఎక్కువ థాట్ ప్రాసెస్ వెళ్ళదు. కానీ ఎప్పుడైతే ఇంకొకరికి చెప్పాలి అన్నప్పుడు మీరు ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దాన్ని మీరు ఆలోచించినప్పుడు రిఫరెన్సెస్ అన్ని ఎదుగుతూ ఉంటారు. ఈ స్క్రిప్చర్ లో, ఆ స్క్రిప్చర్ లో, ఈ క్లాస్ లో, ఆ క్లాస్ లో, ఈ పాయింట్, ఆ పాయింట్, ఎగ్జాంపుల్ ఏంటి, ఇలా ఎక్కువ మెడిటేట్ చేస్తారు శ్రీమద్ భాగవతం మీద. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మిస్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. రేపు రోజు ఎవరికి తెలుసు, వెంటనే క్లాస్ స్కిప్ చేయకుండా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఇదంతా శ్రీమద్ భాగవతం యొక్క మహిమ. ఈ మహిమని మీరందరూ అర్థం చేసుకుని ఇంతే సంకల్పంతో, ఇంతే శ్రద్ధతో కనుక వింటే, ఇది మొత్తం వినేటప్పటికి మన జీవితాలు మారిపోతాయి. కేవలం ఈ జన్మకే కాదు, పై జన్మలకు కూడా మన జీవితాలు మారిపోతాయి. దాంట్లో అసలు డౌట్ కానీ అనుమానం కానీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిధి, ఇది నిజమైన నిధి, వేరే ఏది నిధి కాదు. శ్రీమద్ భాగవతం విషయము ప్రచార స్ఫూర్తితో అత్యంత గంభీరమైన దానిగా స్వీకరింపవలనని అతడు గురువుచే ఆదేశింపబడినాడు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయాయాత్మన ముహ్యతి. వివిధ శక్తులను కూడిన భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను అనుసరించియే వర్ణింపవలెను, సమ్మతింపవలెను, శ్రవణము కావింపవలెను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము ఒనరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. హరే కృష్ణ. భగవంతుడి మాయ ఇందాడ ఆల్రెడీ నేను చెప్పే ప్రతి నేను కాంటెక్స్ట్ లేకుండా మాట్లాడినట్టు స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ నేను ఎక్కడ ఎండ్ చేయాలి క్లాసు, ఎన్ని శ్లోకం వరకు చెప్పగలుగుతాను అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళి కొన్నిసార్లు పాయింట్స్, ఆ వర్స్కి సంబంధించిన పాయింట్స్ ముందు వెనక చెప్పినట్టు. మాయని దాటటం ఇంపాసిబుల్. అగైన్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే వివిధ శక్తులను కూడిన భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను ననుసరించియే వర్ణింపవలెను, సమ్మతింపవలెను, శ్రవణము కావింపవలెను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము వనరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటగలగలడు. భగవంతుడి యొక్క లీలలని ఆయన యొక్క వివిధ శక్తులతోటి అనుసరించి మాట్లాడాలి. అంటే ఒక్కొక్కసారి ఆయన లేకుండా ఆయన శక్తుల్ని గొప్ప చేసి మనం మాట్లాడకూడదు. ఏ రోజైనా ఇవన్నీ ఆయన యొక్క శక్తులే,
మాయ ఆయన యొక్క శక్తియే, యోగమాయ ఆయన శక్తే, మహామాయ ఆయన యొక్క శక్తే. బ్రహ్మదేవుడు కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే, నారదుడు అందరూ ఆయన శక్తులు, మనందరం ఆయన శక్తులు. సో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆయనతోటి అనుగుణంగా మాట్లాడాలి, ఆయన్ని పక్కన పెట్టేసేసి మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఇట్లా మాట్లాడతామో, ఇలా వింటాము, ఇలా చెప్పుకుంటామో, అప్పుడు ఆయన యొక్క మాయాశక్తి పెట్టేటువంటి పరీక్షల్ని దాటటం మనకి చాలా తేలికైపోతుంది, ఈజీగా దాటేస్తాం. ఆవిడ ఎప్పుడైతే మనం ఆయన ముందుకెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటామో ఆవిడ అసలు రానే రాదు. ఆవిడ ఆయన వెనకాల ఉంటుంది కాబట్టి, నీడలాగా ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైతే ఆయన వెనకాల ఉంటామో, ఆయన వద్దనుకుంటామో, భౌతికమైనవి కావాలనుకుంటామో, మనం ఎవరి షెల్టర్ లో ఉంటాం? కంప్లీట్ గా మాయ షెల్టర్ లో ఉంటాం. మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే మాయా షెల్టర్ లో ఉంటూ ఉంటాం, మనం గొప్పవాళ్ళం అనుకుంటుంటాం. ఆవిడ స్ట్రింగ్ లేసి లాగేస్తూ ఉంటుంది మనల్ని. కాసేపు కారు వ్యామోహం చూపిస్తుంది, కాసేపు టీవీ వ్యామోహం చూపిస్తుంది, కాసేపు అది చూపిస్తుంది, ఇది చూపిస్తే మనం పరిగెడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడు వెనకాల ఉన్నామో ఆవిడ షెల్టర్ లో ఉన్నాం, మనం ఫుల్ కంట్రోల్ ఆవిడదే. ఇంకా అసలు ఎప్పుడైతే భగవంతుడు ముందుకు వెళ్ళామో ఆవిడ కంట్రోల్ ఏం లేదు. ఎప్పుడైతే ఆవిడ కంట్రోల్ లేదో భౌతికమైన కంట్రోల్ ఏమీ లేదు, మెటీరియల్ అయిన విషయాల పట్ల ఆసక్తే ఉండదు అసలు. భగవంతుడు ముందుకు వెళ్ళిపోయామో భగవంతుడి పట్ల, భగవంతుడి గురించే ఉంటుంది ఆసక్తి. సో ఎలా ఉండాలి, భగవంతుడికి ముందు ఉండాలా వెనకాల ఉండాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనం. మనకి ఆ ఫ్రీ విల్ ఇచ్చాడు భగవంతుడు. ఏదేని విషయమును గంభీరముగా శాస్త్రరీతిని నెరుగుటగనున్నది ఛాందసుల అభిప్రాయములను భిన్నమైనటువంటిది. బాహ్యశక్తి సంబంధము గల భగవత్ కర్మలు తమకు అక్కర్లేనటువంటివని ఛాందసులు లేదా మూడులు భావించవచ్చును. భగవానుని ఆంతరంగిక శక్తి అందు తాము భాగస్వాములమని వారు మిథ్యాపూర్వక ప్రకటనలను కావింపవచ్చును. కానీ వాస్తవమునకు బాహ్యశక్తి సంబంధము గల భగవత్ కర్మలు, ఆంతరంగ శక్తి సంబంధమున గల భగవత్ కర్మలు రెండును సమానమైనవే. కొంతమంది గొప్ప వాళ్ళు ఏమంటుంటారంటే, మేము భగవంతుడి యొక్క యోగమాయ ప్రొటెక్షన్ లో ఉన్నాము, సో మాకు మహామాయ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. రెండూ కూడా భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి యోగమాయ, బాహ్య శక్తి మహామాయ. సో కానీ వాస్తవమునకు బాహ్య శక్తి సంబంధములు గల భగవత్ కర్మలు, ఆంతరంగిక సంబంధమున గల భగవత్ కర్మలు రెండును సమానమైనవే. ఎక్కడంటారంటే, కొంతమంది ఏమంటారంటే, ఈ రాక్షసుల్ని చంపడం, లేకపోతే గోవర్ధన్ లీల, ఇలాంటివన్నీ ఏంటి అంటే భగవంతుడి యొక్క బాహ్యమైన శక్తుల మీద పురుషావతారాల గురించి తెలుసుకోవడం. పురుషావతారాల్లో మెయిన్ గా ఏం తెలుస్తుంది మనకి? ఈ సృష్టిని ఎలా చేశాడు, ఈ సృష్టిని ఎలా లయం చేస్తున్నాడు, ఈ సృష్టిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అంటే ఈ భౌతికమైన ప్రపంచం గురించి చెప్తూ ఉంటాయి. సో వీటి గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మేము భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యోగమాయ శక్తికి ఇష్టపడిన వాళ్ళం, మేము రాసలీలల్ని వింటాం అని కొంతమంది మూర్ఖులు అంటూ ఉంటారు. అవి చాలా పవర్ఫుల్, అవి వింటాము, ఇవేమి వినము, ఇవన్నీ చాలా తక్కువైనవి అంటారు. సో ఇక్కడ ఇవి రెండు సమానమే. ఫస్ట్ స్టార్టింగే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పురుషావతారాల గురించి వినాలి, భగవంతుడి యొక్క ఈ లీలల గురించి వినిన తర్వాతే రాసలీల దగ్గరికి వెళ్ళాలి. రాసలీల జోలికి వెళ్ళకూడదు. లేకపోతే ఆ రాసలీల అనే వర్డ్ ని ఎంత చండాలంగా యూజ్ చేయొచ్చో అంత చండాలంగా మూవీస్, మనుషులు అందరూ వాడేస్తారు, ఈజీగా వాడేస్తారు. అసలు అది ఎంత పవిత్రమైన వర్డో, ఆ పవిత్రమైన ఆధ్యాత్మికతోటి నిండినటువంటి ఆ వర్డ్ ని వాడడం ఎట్లా పడితే అట్లా మానేయాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ ఆ బహిరంగ శక్తి సంబంధమున గల భగవత్ కర్మలను నిత్యము శ్రద్ధతో శ్రవణము కావింపవలెను. రాసలీల వంటి ఆ దేవదేవుని ఆంతరంగిక శక్తి కర్మలచే మిథ్యారూపమున ఆకర్షితులైన వారు ఆంతరంగిక శక్తుల కర్మలోనికి మూర్ఖముగా దుముకరాదు. శ్రీమద్ భాగవతు గౌణ కథలు శ్రీకృష్ణ భగవానుని ఆంతరంగ శక్తికి సంబంధించిన కర్మల ఎడ అమిత ఉత్సాహవంతులై ఉందురు. ఇక ఇంద్రియ భోగవతులకు కుహనా భక్తులు ముక్త పురుషుల స్థాయికి ఒక మారుగా ఎగిరి ధుమికి అచటి నుండి బాహ్య శక్తి బంధములోకి లోతుగా కూరుకొని పోవుదురు. శ్రీకృష్ణ భగవానుని లీలా శ్రవణముగా గోపికలతో అతడు నరించిన కర్మలను శ్రవణము చేయుట లేదా గోవర్ధనోద్ధరములు వంటి లీలలను వినుటయేనని వారిలో కొందరు భావింతురు. ఆ దేవదేవుని ప్రధాన అంశములకు పురుషావతారములతోనూ భౌతిక జగముల సృష్టి స్థితి లయములందు ఆ అవతార లీలలతోనూ వారికి ఎట్టి సంబంధము లేదు. కానీ విశుద్ధ భక్తుడైన వాడు భగవానుని లీలల యందు రాసలీల గాని భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు గాని ఏ విధమగు భేదము గాంచడు. పైగా
పూర్ణ పురుషావతారములను భగవానుని కర్మలను బాహ్య శక్తితే బంధితులైన వారి కొరకే ప్రత్యేకముగా ఉపదేశించబడినది. అసలు మనం అందరం వినాల్సింది పురుషావతారాల లీలలు, ఎందుకంటే మనం ఇంకా మాయా కంట్రోల్లో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే ఇవి వింటూ ఉంటామో మాయ నుంచి బయటపడి మనం శుద్ధ భక్తి లెవెల్కి వెళ్ళి అప్పుడు ముందుకు వెళ్ళి పూర్తి శరణాగతి చేసినప్పుడు మిగతా లీలలని మనం వినాలి. సో ఫస్ట్ 9 క్యాంటోస్ భగవద్ విజ్ఞానమైన శ్రీమద్ భాగవతమునందు తొలి 9 స్కందములు దశమ స్కంద శ్రవణముకు రంగము తయారు చేయుచున్నవి. మనకి గ్రౌండ్ వర్క్ చేసి పెడతాయి ఫస్ట్ 9 క్యాంటోస్. ఈ స్కందములోని చివరి అధ్యాయమును ఈ విషయమును మరింతగా వివరింపబడినది. ఇక తృతీయ స్కందము అది మిగులు స్పష్టముగా వివరింపబడును. కనుక విశుద్ధ భక్తుడైన వాడు శ్రీమద్ భాగవత పఠనము లేదా శ్రవణము ఆది నుండియే ఆరంభింపవలను గాని దశమ స్కందము నుండి కాదు. దశమ స్కంద వర్ణమును శీఘ్రమే చేపట్టుడని కొందరు నామమాత్ర భక్తులు నన్ను పలుమార్లు అర్థించి ఉండ్రి. కానీ బద్ధజీవులకు ఇంద్రియ ప్రీతికర కథా విషయముగా కాకుండా భగవద్ విజ్ఞాన శాస్త్రముగా శ్రీమద్ భాగవతము నేను ప్రకటింపగోరి అన్నందున అట్టి కార్యమును చేపట్టలేదు. చాలా మంది రాసలీలలు వాళ్లకున్న చెత్త ఇంక్లినేషన్ ని సాటిస్ఫై చేసుకోవడం కోసం వినడానికి ప్రయత్నం చేస్తారు. సో పరంపరాగతంగా మాట్లాడేటటువంటి వాళ్ళు గోపికలతో భగవంతుడికి ఉన్న సంబంధం పట్ల దాని గురించి మాట్లాడరు. చాలా సార్లు ఎక్కడైనా నన్ను ఎవరైనా క్వశ్చన్ వేసినా నేను ప్రభుపాద్ ఫాలో అయిందే ఫాలో అవుతాను. నేను తొందరగా సభల్లో మాట్లాడను. చాలా సార్లు నేను దాటేస్తాను ఆ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినే వాళ్ళకి అర్హత ఉందో లేదో అనే జడ్జిమెంట్ కాదు, నాకు అర్హత లేదు అనే విషయాన్ని నేను బాగా నమ్ముతాను కాబట్టి నేను టచ్ చేయను ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ని. సో ఇక్కడ మనకి ప్రభుపాద్ కూడా ఏం చెప్తున్నారు, సీక్వెన్సల్ గా వెళ్ళాలి. 10th క్యాంటోలో కానీ ఏ బుక్ పడితే ఆ బుక్ ఓపెన్ చేసి మధ్యలో కానీ చదవకూడదు శ్రీమద్ భాగవతం. సో చాలా మందికి చాలా కాల్స్ జరుగుతున్నాయి శ్రీమద్ భాగవతం. మనం ఎంత అదృష్టవంతులు అంటే నేను చెప్తున్నాను, ప్రపంచంలో నాకు తెలిసి ఏ డివోటీ అసోసియేషన్ లోని లేని అదృష్టం మన డివోటీ అసోసియేషన్ లో ఉంది. మార్నింగ్ భాగవతంతో స్టార్ట్ అవుతుంది, 4:30కి తెలుగు భాగవతం, 6:30కి ఇంగ్లీష్ భాగవతం, మళ్ళీ అగైన్ 8:30కి ఇంగ్లీష్ భాగవతం. 4 సార్లు. ఎవరైతే ఈ 4 కార్స్ వింటున్నారో వాళ్ళకున్నంత ఐశ్వర్యం ఇంకోళ్ళు ఎవరికీ లేదు. అసలు ఈ 4 విని చదువుతున్నారు, ఈ 4 సెషన్స్ లో ఉంటున్నారో వాళ్ళంత రిచెస్ట్ పర్సన్స్, వాళ్ళంత అదృష్టవంతులు లేనే లేరు. అసలు 4 సెషన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. నేను బోల్డ్ కాల్స్ లో ఉంటాను, బోల్డ్ అసోసియేషన్స్ లో ఉన్నాను. నేను ఒక్క మార్నింగ్ సెషన్ నడుస్తుందంటే ప్రతి చోట ప్రతి అసోసియేషన్ లోను ప్రతి లాంగ్వేజ్ లోను మార్నింగ్ సెషన్స్ నడుస్తాయి. అదే నేను చెప్తున్న 6:20 to 7:30. చాలా మంది డివోటీస్ వెస్ట్ సైడ్ వాళ్ళు ఒక కాల్, సౌత్ సైడ్ వాళ్ళు ఒక కాలు, ఈస్ట్ సైడ్ వాళ్ళు ఒక కాలు, హిందీలో ఒక కాలు, తెలుగులో ఒక కాలు, ఇంగ్లీష్ లో ఒక కాలు, ఒక సెషన్ నడుస్తుంది శ్రీమద్ భాగవతం సెషన్ అంతే. మనం ఎంత అదృష్టవంతులు అంటే చిన్న ఊర్లో ఉన్న 4 సెషన్స్ మనం శ్రీమద్ భాగవతం చదువుతున్నాం. అయినా వీకెండ్ చదువుతున్నాం, అయినా ఇంకా చాలా మందిని అది మన షెడ్యూల్లోకి యాడ్ చేసుకోలేకపోతున్నాం. మై హంబల్ రిక్వెస్ట్, యాడ్ చేసుకోండి. ఇది అవకాశం మళ్ళీ లభిస్తుందో లేదో మనకి వచ్చే జన్మల్లో పై జన్మల్లో శ్రీమద్ భాగవతాన్ని వినడం చదవడం అనే అవకాశాన్ని వచ్చినప్పుడు అంది పట్టుకోండి. సిన్సియర్ గా ఒక సంకల్పంతో ఒక శ్రద్ధతో చేస్తే మనం అన్ని విధాలా బాగుపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయాశక్తి యొక్క అటాక్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, వెనక నుంచి ముందుకు రాగలుగుతాం. శ్రీమద్ భాగవతము శాస్త్రీయమైన గ్రంథముగా శ్రవణ పఠనములను కావించుట ద్వారా బద్ధ జీవులు ఇంద్రియ భోగముపై ఆధారపడినటువంటి మాయాశక్తి నుండి విడవడిన పిమ్మట క్రమముగా దివ్య జ్ఞానపు అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడుదురు. హయ్యెస్ట్ బెనిఫిట్ లభిస్తుంది శ్రీమద్ భాగవతాన్ని వింటే అనే ఒక ఈ వాక్యంతో బ్రహ్మదేవుడు నారదుడు వారికి చెప్పిన విషయాన్ని ఆపాడు. నేను ఇక్కడ ఆపుతాను. 8th చాప్టర్ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏమైనా రియలైజేషన్స్ షేర్ చేసుకుంటే ప్లీజ్ గో హెడ్.